టీవీ రంగంలో ఒక రైటర్గా స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్నటువంటి సంజీవ్ కుమార్ మేగోటి గారు ఈ మధ్య రాఘవరెడ్డి అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు తెలుగులో. త్వరలో మంచు లక్ష్మితో ఆదిపర్వం అనే సినిమా కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నేను గమనించినంతవరకు ఈయన జర్నీ మోస్ట్ ఇన్స్పైరింగ్ జర్నీ అని నాకు అనిపించింది. ఆయనతో రాఘవరెడ్డి టైంలో ఆయనతో మాట్లాడినప్పుడు అంటే సినిమాల నుంచి టీవీ నుంచి సినిమాలు, తెలుగు నుంచి కన్నడ నుంచి మళ్ళీ తెలుగు, స్కూటర్ నుంచి కారు నుంచి మళ్ళీ స్కూటరు, ఇలాగా ఆయన జర్నీ చాలా ఇన్స్పైరింగ్ జర్నీ అని ఇప్పుడు ఏఆర్కే టీవీ ప్రేక్షకులతో పంచుకుంటారు. నమస్తే సంజయ్ గారు, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మీ రాఘవరెడ్డి టైంలో మీ జర్నీ గురించి నేను చదివినప్పుడు చాలా అసలు ఇంట్రెస్టింగ్గా, అంటే మీ జర్నీయే ఒక సినిమా లాగా. అవునండి. ఆ అప్ అండ్ డౌన్స్ కానీ ఇవన్నీ అనిపించాయి. అసలు ఎలాగా అంటే ఇన్ని తట్టుకొని మీరు ఈ రంగంలో ఎలా నిలబడగలిగారు? సార్ యాక్చువల్గా నేను 1994లో ఫిలిం ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాను. 94 అంటే ఇప్పుడు 2024 అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కదా. 30 ఇయర్స్ ఇండస్ట్రీ లాగా 30 ఇయర్స్ అయ్యింది ఆల్మోస్ట్. ప్రస్తుతం మే 14వ తారీఖున డేట్ కూడా మే 14వ తారీఖున ఇక్కడికి వచ్చాను. ఓకే. అంతకుముందు యాక్చువల్గా చెన్నైలో ట్రై చేశాను అనమాట. చెన్నైకి వెళదాము, చెన్నైలో అంటే అప్పటికే ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిందా? వచ్చింది అప్పుడే, అంటే ఆల్మోస్ట్ సగం ఇటు ఉందన్నమాట. ఓకే. సో అటు వెళ్ళిపోదాం, అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉండింది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అలాంటిది ఏదో లెటర్ రాసి పోస్టులు చేసి నేను వెళ్ళాలని ఒక ఇది ఉండింది. చాలా చిన్న పల్లెటూరు మాది, అంటే ఒక 300 ఇల్లు ఉండేవి అప్పట్లో, అంతే. దాదాపు 300. మేజర్ పంచాయతీ కూడా కాదు, కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు అనమాట. ఓకే. ఆ పల్లెటూరు నుంచి అసలు హైదరాబాద్ ఎలా ఉంటుందో తెలీదు, చెన్నై ఎలా ఉంటుంది. ఊరు పేరు ఏంటి? ఊరి పేరు దిబ్బనకల్ అని. దిబ్బనకల్లు అంటే యాక్చువల్ కర్ణాటక బార్డర్ మాది. దిబ్బనకల్ అంటే మొత్తం ఒక రాయి మీద ఉన్నటువంటి ఊరు అన్నట్టుగా, ఒక బండ మీద ఉండేది అనుకోండి. కొండ మీద ఒక బండ మీద ఒక బండ పైన ఉండేటువంటి, అందుకు అలాంటి పేరు ఏదో వచ్చింది అప్పట్లో. సో అలాంటి ఊళ్ళోంచి అసలు ఈ ఇండస్ట్రీకి రావటం అనేది చాలా కష్టతరం. ఎందుకంటే మనకు రాయలసీమలో అందులోనూ మారుమూల ప్రాంతాల నుంచి రావడం చాలా తక్కువ. కేవీ రెడ్డి గారు వాళ్ళు అప్పట్లో, నాగిరెడ్డి చక్రపాణి ఆ టైంలో వచ్చున్నారేమో, కానీ అది కూడా అనంతపురం, కడప జిల్లాల నుంచి వచ్చారు. కానీ కర్నూలు జిల్లా నుంచి, అది కూడా ఆ మూల నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఓకే. ఇండస్ట్రీలో అసలు లేరు అప్పుడు. సో మా ఫాదర్ నుంచి అది నాకు సంక్రమించింది. అంటే మా ఫాదర్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు, కానీ మా ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఎంప్లాయీ. ఓకే. వారికి అప్పట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఏంటంటే ఏదో ఒక కళ అభిమానం, ఇది ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవి. వాటిలో ఆయన అర్జునుడి పాత్రధారి అనమాట. అంటే మంచి క్యారెక్టర్ చేసేవారు, పద్య నాటకాల్లో. ఓకే. సో అది చాలా ఫేమస్ అప్పుడు, అంటే ఇది 80s, 90s. అలాగా అంటే నేను చిన్నప్పటి నుంచి అలా చూస్తూ పెరిగాను. మా ఇంట్లోనే హార్మోనియము, తర్వాత ఈ బ్యాచ్ అంతా వచ్చేసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది. కాకపోతే ఇలాగా ఈ 10 ఊర్లో 20 ఊర్లో లేకపోతే చుట్టుపక్కల కాదు, నేను ఇంకేదో సాధించాలి, పైకి ఎదగాలి అని అంటే ఏం చేయాలంటే స్క్రీన్ మీదకి వెళ్ళాలి. ఆ సినిమా ఫీల్డ్కి వెళ్తే బాగుంటుంది అనుకున్న దగ్గర నుంచి మొదలైన ఈ ప్రస్థానంలో ఇంట్లో వాళ్ళు ఫస్ట్ భయపడ్డారు. ఏంటిది అసలు సినిమా ఇండస్ట్రీ, అసలు హైదరాబాద్ కూడా తెలియదు నాకు. అసలు హైదరాబాద్ ఎలా ఉంటుందో కూడా తెలియదు, అసలు చెన్నై ఎలా ఉంటుంది ఒకసారి కూడా అప్పుడు అప్పుడు రాలేదు. సరే ఇక బలవంతంగా సరే నేను వెళతాను, నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి నాకు 5th క్లాస్ 6th క్లాస్ నుంచి కూడా కవితలు రాసేవాడిని, అలాగే కథలు రాసుకునేవాడిని. చందమామ బాలమిత్ర కథలు ఇవన్నీ కూడా అప్పట్లో బాగా ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడంటే మొబైల్ ఫోన్లో ఉండి ముందు సగం బ్రెయిన్ వేరే వాటికి వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఫోకస్డ్గా ఉండరు ఇప్పుడు జనరేషన్. మనకైతే ఆ కథల నుంచి మనం చదువుకున్నది చూసి పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఆ చిన్నప్పటి నుంచి ఆ ఇష్టం వల్ల ఓకే మొదలైంది నాకు. అండ్ చెన్నైకి వెళ్ళిన తర్వాత దిగాక అసలు భాష కూడా తెలియదు. చెన్నై వెళ్ళా. చెన్నైకి వెళ్ళి భాష కూడా తెలియకుండా వెళ్ళి టీ నగర్ అని ఒక ఇది అడ్రస్ పెట్టుకుని మా ఇంట్లో కూడా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో సహా ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయా. ఎందుకు తప్పిపోయాడు అంటే ఒకవేళ తిరిగి రాకపోతే నాకు జ్ఞాపకాలు ఉండకూడదు మా ఊర్లో, మా ఇంట్లో అని. అలాంటి ఒక మొండి ధైర్యం అన్నట్టు నాకు. నా ఇదేంటంటే నెక్స్ట్ ఏంటి అని అంటే ఈ క్షణం మొండి ధైర్యం అది
బాగా అలవాటు. ఇంట్లో వాళ్ళందరూ షాక్. ఏంటంటే ఇంట్లో ఒక ఫోటో లేదు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఇది కూడా లేదు, అంటే జ్ఞాపకాలు లేవు, అరే అవి ఏమి ఉండకూడదని. ఒకవేళ నేనంటే నాకు తెలియని ఒక ప్రపంచానికి వెళ్తున్నాను, సినిమా ఏదైనా ఫీల్డ్, జరగచ్చు లేదంటే నాకు తెలియని భాష తెలియనటువంటి ఒక ప్రాంతానికి వెళుతున్నాను ఓ అని. మా ఊరు ఆదోని, అంటే ఆదోని ఒక టౌన్, ఆ టౌన్ పక్కన పల్లెటూరు మాది. ఆదోనిలో వెళ్ళి మెడ్రాస్ బస్సు ఎక్కడం తప్ప మా వాళ్ళు కూడా బస్సు ఎక్కించేసి అన్నీ సూట్ కేసులు సర్దిచ్చేసి ఇటు వెళుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రెండో రోజు కానీ మా ఇంట్లో వాళ్ళకి తెలియలేదు, మా ఫాదర్కి వాళ్ళకి. ఏంటంటే ఫోటోలు కూడా లేవు అని అంటే, ఇది ఏమైపోతాడన్న భయంతో ఆయన టెన్షన్ అయిపోయారు. కాంటాక్ట్ లేదు అప్పుడు, ఫోన్లు ఇవన్నీ లేవు, అంతే కదా. ఫోన్ కాంటాక్ట్ కానీ పేజర్ కూడా ఇంకా రాలేదు అప్పుడు. ల్యాండ్ లైన్ చేయాలంటే కూడా ఎక్కడున్నామో తెలియదు కదా, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. అవును. సో అలాంటి గమ్యం లేని ఒక దీంట్లోంచి వెళ్ళాం ఫస్ట్. వెళ్ళిన తర్వాత మద్రాసులో తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు అసలు. మద్రాసుకి సంబంధించిన వాళ్ళు ఎవరు తెలియదు నాకు. దాసరి గారి ఇంటికి వెళ్ళటం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్ళటం, అన్నీ తిరుగుతూ తర్వాత చివరికి కోటరామకృష్ణ గారి ఇంటికి కూడా వెళ్ళాను నేను. వెళితే అంటే సినిమాలు చూస్తూ పెరిగాం, ఈ ఫీల్డ్లోకి రావాలన్న దీంతో ఉంది కాబట్టి వీళ్ళందరి గురించి బాగా తెలుసు, అంటే చదవటం వీటి వల్ల. వెళ్ళి ఒక 3 రోజులు 4 రోజులు తిరిగిన తర్వాత ఉన్న డబ్బులంతా ఇదైపోయిన తర్వాత కూడా ఖర్చు పెట్టేసుకొని వెళితే అక్కడ కోటరామకృష్ణ గారి బ్రదర్ ఉన్నారు, రామకృష్ణ లక్ష్మణ్ గారు, కోడి లక్ష్మణ్ గారు, కెమెరామెన్. ఇలాగే ఉంటారు, కొంచెం పోలికలు అలాగే ఉన్నారు. వెళ్ళి పలకరించాను, సార్ ఇలాగా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేద్దాం అనుకుంటున్నాను అది. అలా మొహం చూసి ఈయన భోజనం చేశారు అన్నాడు. ఫస్ట్ భోజనం చేసావా అబ్బాయి అన్నాడు. అని అంటే ఇక తెలుగు వాళ్ళు వచ్చారంటే పలకరిస్తారు కాబట్టి పలకరించి తిన్నాను తినలేదు అన్నట్టుగా అటు ఇటు కాకుండా భోజనం పెట్టించి ఆయన కూర్చోబెట్టి చెప్పాడు అనమాట. ఇది చాలా మహాసముద్రం లాంటి దీంట్లోకి ఎందుకు వచ్చేలాగా వద్దు అది ఇది అని చెప్పేసి చెప్పి. కోటరామకృష్ణ గారేమో బిజీ, అంటే చాలా బిజీయెస్ట్ డైరెక్టర్ ఆయన. అవును, దొరకలేదు. ఒకేసారి 3-4 సినిమాలు చేసేవారు అప్పుడు. సో అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోయా. ఒక వారం లోపల ఇంటికి వెళ్ళిపోయా. ఓకే, అంటే అసలు ఇంకా అర్థం కాని దీంట్లో వచ్చి గందరగోళంలో ఇంటికి వెళ్ళే లోపల ఇప్పటికీ కూడా ఇప్పుడు మొన్న నేను చెన్నై వేరే చిన్న పని నుండి వెళ్ళాను. ఇప్పటికీ ఎవరు అక్కడ ఇంగ్లీష్ కానీ తమిళే మాట్లాడతారు. తమిళ్ ఇది అనమాట, భాషాభిమానం ఎక్కువ అక్కడ. చాలా ఇబ్బంది, బస్సులు కూడా తమిళ్లోనే ఉంటాయి. అక్కడికి వెళ్ళి తిరిగి వాపసు వెళ్ళే లోపల ఏంటంటే మా ఫాదర్ అప్పటికి వెళ్ళి చెన్నై వెళ్ళి వెతుకుతున్నారండి. అబ్బా, మీరు ఇక్కడికి వచ్చారు, మీ ఫాదర్ చెన్నై వెతుకుతున్నారండి. వెతికి వేసారిపోయి ఇంకా అయిపోయింది. ఇతను ఏంటని వాళ్ళే కార్డు వేసుకొని వాపసు ఇంటికి వచ్చి ఇక దొరకడు అంటే ఎక్కడ ఎలా తెలియదు ఇక వాళ్ళకి. అలా మళ్ళా తిరిగి వచ్చే టైంకి రీచ్ అయ్యారు. వచ్చేటప్పుడు తిరుపతిలో ఆగి, తిరుపతిలో మా ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మళ్ళీ అటు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి ఇలాగా నేను ఇంటి నుంచి వచ్చానండి, ఇక్కడ శివప్రసాద్ అని ఒక డైరెక్టర్, డాక్టర్ శివప్రసాద్, ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్. ఓకే, మన రోజాని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎంపీగా కూడా చేశాడు. ఆయన దగ్గరికి ఆయన కలవాలి అని చెప్పేసి అంటే మా ఫాదర్ అక్కడ తిరుపతిలో, అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కాబట్టి అక్కడెక్కడ అవును ఇంతకుముందు వచ్చాడు, 10 రోజులు వచ్చి వర్క్ చేసి వెళ్ళారు, ఇట్లాంటివి తెలుసు కదా, నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అంటే ఇలా వెళ్ళానండి. ఆయన పరిచయం చేశారు, ఆయన నాకు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను, రాస్తున్నాను అన్నీ. అంటే ఒక స్టేజ్ మీద పట్టుకుని ఒక మైక్ పట్టుకుని కూడా మాట్లాడగలిగేంత ఇది. అప్పుడు చాలా ఇంట్రోవర్ట్ అనమాట. అంటే నేను ఎవరికి చెప్పుకునే అలవాట్లేదు, నేను మాట్లాడడం కూడా తెలియదు నాకు. ఓకే. సో ఆయన అబ్జర్వ్ చేసి శివప్రసాద్ గారు చెప్పారు ఏంటంటే, నువ్వు ఇలా కాదమ్మా, మాట్లాడడం కూడా తెలియట్లేదు నీకు, సో అసలు ఏమీ బయట ప్రపంచం కూడా తెలియదు, అంత దీంట్లో ఉన్నావు కాబట్టి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడైనా జాయిన్ అయిపోవాలి. ఓకే, ముందు పరిచయం పరిచయం ఆ బెరుకు అనేది బెరుకుపోద్ది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి మళ్ళీ సరే ఇన్స్టిట్యూట్ అంటే ఏంటో ఎలాగ ఏం తెలియదు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే మనం చదువుకోవడం తప్ప అటు నుంచి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ కోసం ఒకటి ఇది ఉంటుంది అన్నది ఓన్లీ అదేదో లెటర్ చూసి అప్పుడు వెళ్ళాం తప్ప ఇలాగ అది కూడా దొరకలేదు నాకు. ఓకే. వాపస్ ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఫాదర్ మళ్ళీ కూర్చోబెట్టి ఏంటి ఇది అంటే, ఈ ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అవ్వాలి ఏది అని చెప్పేసి అంటే, అప్పుడు ఇండస్ట్రీకి వెళ్తే చెడిపోతారు, ఇండస్ట్రీకి వెళ్తే అన్ని రకాలటువంటి ఇది అవుతుంది అని చెప్పారు. కెరీర్ కూడా స్టెబిలిటీ ఉంటుంది అని చెప్పేసి అంటే ఇండస్ట్రీలో ఎలాంటి దొరలవాట్లు ఎలాంటి ఇది లేకుండా
నేను అక్కడ సక్సెస్ సాధిస్తాను అని చెప్పేసి ఒప్పించి మళ్ళీ బయలుదేరి. ఎందుకంటే ఓ మాకు ఒక టెంపుల్కి మేము పూజారులు అనమాట. ఓకే. ఆ ఇమేజ్ పాడైపోద్దని వాళ్ళ భయం. ఓకే. అందుకు ఇండస్ట్రీ వద్దు అని చెప్పేసి. ఓ అంటే కొన్ని వందల మంది వేల మంది వస్తూ ఉంటారు, భక్తుల్లాగా వస్తుంటారు ఆ గుడికి వచ్చేసి. అదే అంటే మీ ఊరి పేరు చెప్పారు ఏది? దిబ్బనకల్. అలా మీ ఇంటి పేరు కూడా మేగోటి అనేది యూనిక్. అది కర్ణాటక సార్, యాక్చువల్గా కర్ణాటకలో ఉన్నది. అచ్చా. అంటే ఎప్పుడో 150-200 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు అనమాట మేము. ఓకే. అది మేగోటి అక్కడొకటే ఉంది. ఓ వచ్చాక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి చాలా అంటే ఒకటే ఎయిమ్ అనమాట. అంటే ఎప్పుడు చెడు అలవాట్ల జోలికి, చెడు స్నేహాల జోలికి వెళ్ళలేదు. ఎందుకనంటే అది కాదు మన ఆలోచన, అది కాదు మన ఇక్కడ మీరు ఊర్లో ఒక బాధ్యత ఇది ఉంది కాబట్టి వచ్చి ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. నాతో పాటు అంటే నాకు ముందు శ్రీకాంత్ గారు వాళ్ళు వీళ్ళందరూ చాలామంది అందులోంచి వచ్చారు, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఆ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యి నాకు కృష్ణుడు అని ఉన్నాడు, కృష్ణరాజు. ఓకే. కృష్ణరాజు వినాయకుడు నేను, తర్వాత వీటి ప్రసాద్నిగా ఈ పక్కన ఉండేవాడు తను. ఒక 5గురమే ఉన్నాం. 64 మంది స్టూడెంట్స్లో 5గురు మిగిలిపోయాం. అంటే మిగతా 59 మంది పారిపోయారు. అంటే ఏంటి శిక్షణ కట్టుకుని ఉండడం వల్ల? కాదు అప్పుడు ఇంత ఈజీ లేదు. ఓకే. ఇప్పుడు ఏముంది, షార్ట్ మూవీస్ మన ఊరు నుంచి కూడా తీసేస్తాం. 5Dలో లేదా ఫోన్లో వచ్చిన తర్వాత ఎంట్రీ కొంచెం ఈజీ అయింది కదండి అప్పటికి. ఇప్పుడు ఎంట్రీ ఈజీ అయింది. అంటే తన టాలెంట్ ఏదైనా చెప్పుకొని చూపించుకొని చేయగలిగేంత ఉంది. ఎక్కడి నుంచి చేసినా కూడా అక్కడి నుంచి లాక్కొచ్చి గ్రాప్ చేసి తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని కలుసుకోవడానికి కూడా ఇప్పుడు కొంచెం అవకాశం ఉంది. అప్పుడు లేదు. అప్పుడు దాసరి గారు ఫేస్బుక్ ద్వారానో లేకపోతే ఇంకో ద్వారానో వాళ్ళ కాంటాక్ట్. ఒక డైరెక్టర్ గారిని కలవాలి అని అంటే కూడా ఒక 6 నెలలు 3 నెలలు తిరగాలి. ఒక యజ్ఞంలాగా వాళ్ళ కోసం తిరగాలి. తిరిగిన తర్వాత వాళ్ళు ఇదేం లేదు, బిజీగా ఉంటారు. మనకేంటంటే మనకు చాలా కష్టంగా ఉండేది అనమాట. అంతే కదా. ఒక జనరేషన్ అంటే రామ్ గోపాల్ వర్మ వాళ్ళు వచ్చే వరకు కూడా మనం కలవడం ఉండదు, ఎంట్రీ ఉండదు. ఎడిటింగ్ రూమ్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేరినా కూడా అప్రెంటిస్గా ఉన్నాడంటే వాడికి అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ వెళ్ళడానికి ఒక 6 నెలలు సంవత్సరం పట్టేది. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళడానికి కో డైరెక్టర్ లెవెల్కి వెళ్తేనే ఎడిటింగ్ రూమ్ ఎలా ఉంటుందో తెలిసేది. అంటే ఒక 3 ఏళ్ళు పట్టేది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు నెక్స్ట్ డే తర్వాత గూగుల్లోకి వెళ్ళిపోయి హౌ టు ఎడిట్ ద ఫిల్మ్ అనేది కొడేస్తారు. కరెక్ట్. సో అంత ఈజీ అయిపోయింది. సో అంత కష్టాల్లోంచి ఫస్ట్ 94 ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన వెంటనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వచ్చిన తర్వాత 1 ఇయర్లో నేర్చుకునేది. దానివల్ల వచ్చిన అవకాశాల కన్నా కూడా నన్ను నేను మలుచుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఫ్రెండ్స్ ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఒక మనిషి దీంతో ఎలా చేయాలి. ఓకే. లోక జ్ఞానం డెఫినెట్గా నేర్చుకున్నాం. అది మాత్రం వచ్చింది. అది చాలా హెల్ప్ అయింది నాకు. అప్పటికి ఉన్నారండి మధుసూదన్ రావు గారు ఉన్నారు. వారంకి ఒకసారి వచ్చారు. వారి దీంట్లో లవ్ కుష్ అనే సినిమా చేశారు. అప్పుడు అంటే మధ్యలో ఇదైంది. దానికి కూడా మేము అంతా వర్క్ చేసాం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసాం. ఆయన వచ్చేవారు. తర్వాత చాట్ల శ్రీరాములు గారు, గ్రేట్ డైరెక్టర్ కదండి. అద్భుతం. అన్ని హిట్లే, సూపర్ హిట్లు. ఆయన చేసిన 90% అంటే విక్టరీ మధుసూదన్ రావు. అవునవును సార్. సో అలా మొదలైన ఇది యాక్టింగ్, డైరెక్షన్ అన్నీ నేర్పించేవాళ్ళు. అప్పుడు ఏంటి మీ ఫోకస్ ఏంటి? డైరెక్టర్ అవ్వాలన్నా, డైరెక్టర్ అవ్వాలని ఉండింది సార్. యాక్టర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మా ఫాదర్ అలా ఫెమిలియర్ ఫేస్. ఒక దాదాపు 70 పల్లెటూళ్ళలో మా ఫాదర్ ఫోటో ఉంటుంది. ఎన్టీఆర్ కృష్ణుడు బొమ్మ ఎలా ఉంటుందో అలాగే అప్పట్లో అర్జునుడి గెటప్లో ఆయన ఫోటో వేసేవారు. అంత ఫేమస్ పద్య నాటకాల్లో. అబ్బా, అది ఇన్ఫ్లుయెన్స్ మనం కూడా నటించాలి. రెండు. ఆయన గాయకుడు కూడా ఆయన పాడేవారు. ఇప్పుడు కూడా అంటే ఆల్మోస్ట్ 70+ ఉన్నారు కూడా. ఇప్పుడు చాలా కనుమరుగైపోయాయి. ఎందుకంటే పద్య నాటకాలు అనేది తెలియదు కాబట్టి. అవును. ఎక్కడైనా ఏదో 5 ఏళ్ళకి ఒకసారి ఎక్కడైనా చూసినా కూడా ఆయన సన్మానించి ఆయనతో ఒక్క పాటైనా పాడమని పాత తరం ఇది చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. అదే అంత గ్రేట్ దీంట్లోంచి వచ్చాము. వచ్చి నేను యాక్టింగ్ నేర్చుకున్నా కానీ ఇప్పుడు యాక్టర్గా ఎప్పుడు అవకాశం రాలేదు. చేశాను కానీ ఒక సింగిల్ ఎపిసోడ్స్ అప్పుడు దూరదర్శన్ కోసం చేశారు. ముక్తి మార్గం ఒకటైతే చేశాను. ముక్తి మార్గం అప్పుడు నేను ఫస్ట్ ముక్తి మార్గం ద్వారా సినిమా మార్గం. అందులో ఫస్ట్ టైం మధుమణి గారు ఇంట్రడ్యూస్ చేశాం మేము. మధుమణి క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆవిడ హీరోయిన్గా, నేను హీరోగా. ఆవిడ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిందా? హీరోయిన్గా చేసింది, నేను హీరోగా చేశాను. మనకు ఏం తెలియదు, చేద్దాం. పక్కన వాళ్ళు ఎవరో డైరెక్టర్
సార్ మీరు ఒడ్డు పొడుగున్నారు, సూపర్ ఉన్నారు అని చెప్పేసి అని అంటే ఇంకో డబ్బులు పెట్టేద్దాం అని చెప్పేసి అంటే మా ఫాదర్ ఇంకా ట్యాక్స్ డిపార్ట్మెంట్ డబ్బులు ఉన్నాయి, ఏం కావాలి ఇప్పుడు అని చెప్పేసి అంటే ఇంతలో చేసి మీరే హీరో కమ్ ప్రొడ్యూసర్ అంతా. అప్పుడు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంటుంది అంతే. అప్పుడు ప్రొడ్యూసర్ నేను. బా సో అది కూడా హీరో కమ్ ప్రొడ్యూసర్. హీరో కమ్ ప్రొడ్యూసర్. దాని తర్వాత ఇక తెలియతనం మనకి, ఓకే ఇంతే కదా, ఇంత సింపులా అని చెప్పేసి అని వెంటనే సినిమా చేసేద్దాం అని చెప్పేసి ఆయన కథ చెప్తున్నాడు, ఎవరు డైరెక్టర్ ఇలాగెలాగలని కథ చెప్తూ ఉంటే మనం షాక్ అయిపోయామ్మా, అద్భుతం అని. సార్ మీరు ఒక హీరో అన్నాడు, సినిమా చేసేద్దామని. ఓకే చేసేద్దాం, దాందే ఉంది. తొందరపడి కోయిలు ముందే కూర్చుంది. అప్పుడు ప్రొడక్షన్ ప్రొడ్యూసర్గా సుభాష్ అని అతను మ్యూజిక్ డైరెక్టర్, సుభాష్ చనిపోయారు ఆయన. అది ఈ ప్రశ్నకు బదులేదు ఇలాంటి సినిమాలు చేశాను. ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా చేశాను మ్యూజిక్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పటి నుంచి ఇది కాబట్టి హార్మోనియం ప్లే చేస్తాను నేను. ఓకే, సంగీతంలో కూడా మీకు ప్రవేశం, అందుకని మీరు మీ సినిమాలకి సినిమాలకి నేను చేశాను. సో అలాగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఓకే 23 సంవత్సరాల్లో ప్రొడ్యూసర్గా సినిమా తీశానండి. బా అప్పుడు ఒక 12 లక్షలు నేను, ఇంకొక అతను ఒక 20 లక్షలు, ఒక 36 లక్షలు, ఎంతో 32 లక్షలు, తర్వాత ఇంకో 4 లక్షలు అటు ఇటుగా పోయాయి. పోవడం అంటే ఎలాగనంటే ఓపెనింగ్ డే అన్నపూర్ణ స్టూడియోలో ఓపెన్ చేస్తే సినిమా స్కోప్లో సినిమా తీశారు. నన్ను విలన్ అన్నారు, హీరో నుంచి విలన్ అన్నారు. హీరో నుంచి విలన్ ఓకే అన్నాం. జుట్టు ఇలా పెంచేసేప్పుడు అంతా కల్నాయక్ బ్యాచ్లు కదండి, ఓకే బ్రహ్మాండం. సరే సినిమా స్టార్ట్ అయింది. ఆవిడ ఫస్ట్ టైం 40,000 పెట్టి పేజర్ కొన్నాను నేను. అంత కాస్ట్ ఇది అనమాట. అప్పుడు అంత బిల్డప్ ఏం తెలియదు. ఓకే డబ్బులు ఇది తెలియదు కదండి. ఫస్ట్ డే సెకండ్ డే షూట్ చేసిన తర్వాత థర్డ్ డే నుంచి సినిమా స్కోప్ కాకుండా వాళ్ళు 35mm తీస్తున్నారు, అది కూడా మాకు తెలియదు. ఓకే, కెమెరా ఒకేలా ఉంటుంది. 35mm టెక్నికల్గా అంత డీటెయిల్ తెలుస్తాయి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నా కూడా దాని మీద రాసి ఉంటారు, ఏంది ఉండదు. అప్పుడు Arri 3 కెమెరాలు, 2C కెమెరాలు, లేదంటే కెమెరాలు వాడేవాళ్ళు. రోజు 2600 వసూలు చేసేవాళ్ళు మా దగ్గర ప్రొడ్యూసర్గా. వాళ్ళు 635 రూపాయలు కట్టేవాళ్ళు అక్కడ. మిగతాది జోబులు వేసి స్ట్రైట్ అవే ఆ ఒక్క దాంట్లోనే రోజుకి 2000 పోయి. అలాగే ఫిలిం నెగిటివ్ అప్పుడు ఇది ఫోకస్ పెట్టడానికి లేకుండా మీరేమో ఆర్టిస్ట్ రావగానే ఫస్ట్ మేకప్ వేసేసి నిలబెట్టేవాళ్ళు అనమాట. సార్ అలా నడుచుకుంటారంటే డైలాగ్ చెప్పని పక్కన పెట్టేవాళ్ళు. ఇక అటు ఉంటాం కదా, మిగతాది వెళ్ళిపోయేది అనమాట. ఒక రోజు ఒక 4-5 క్యాన్స్ అప్పుడు, అంటే 2000 feet ఎక్స్పోజ్ చేస్తే ఫిలిం, ఒక 2000 feet ఎక్స్పోజ్ చేస్తే చాలా పెద్ద సినిమా అంటే బ్రహ్మాండంగా వర్క్ చేశారని అర్థం. బాగా వర్క్ చేశారండి, మాకు తెలియదు. రోజు 8 క్యాన్లు తీసేవాడు, కొనేవాడు, మాతో కొనిపించేవాళ్ళు. మిగతా 3 క్యాన్లు అమ్మేసుకునేవాడు, ఇటు నుంచి ఇటు తీసుకునేవాడు, వెళ్ళిపోయేది. మాకు తెలియదు. తర్వాత కంటిన్యూస్గా షూటింగ్ చేసి ఒక 70% అయిపోయిన తర్వాత స్క్రీనింగ్ చేసినప్పుడు ఫస్ట్ డే సినిమా స్కోప్లో ఉంది 2 రోజులు, 3 రోజుల నుంచి ఏంటి సగం అయింది అని చెప్పేసి 35mm వచ్చింది ఎందుకు అని చెప్పేసి అని అంటే కెమెరా మార్చాం కదా సార్. కెమెరా మార్చింది కూడా మాకు తెలియదు. అప్పుడు ఇంత మోసం ఇదంతా జరిగింది అన్న తర్వాత అప్పుడు సరే అని చెప్పేసి. కదా అసలు ఆ రెండింటిని వాళ్ళు ఎలా మ్యాచ్ చేద్దాం అనుకున్నారు? మ్యాచ్ అవుతాయి జనరల్గా కొంత మ్యాచ్ అంటే కన్వర్షన్ చేసుకోవచ్చు, స్కోప్గా కన్వర్షన్ చేసుకోవచ్చు. దాన్ని ముందు తినేశారు, మన దగ్గర వసూలు చేశారు. దాని తర్వాత అప్పుడు అనుకున్నాను ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ముందు అన్నీ తెలుసుకోవాలి, ఆవేశపడకూడదు అని చెప్పేసి అర్థం తెలియకుండా రంగంలోకి దిగడం వల్ల జరిగిన అక్కడి నుంచి కెమెరా డిపార్ట్మెంట్లో హరినాథ్ రెడ్డి కెమెరామెన్ వాళ్ళందరి దగ్గర కెమెరా డిపార్ట్మెంట్ లైట్లు మోయటం, అన్ని పనులు కెమెరాలు మోయటం దగ్గర నుంచి ప్రతి పని చేసుకుంటూ వచ్చాం. స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్కి పనిచేయడం, డైరెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు కెమెరా డిపార్ట్మెంట్తో పాటు వాట్ నాట్ అన్నీ. ఇప్పుడు కూడా లైటింగ్ చేయాలి, ఏం తెలియకపోవడం వల్ల నష్టపోయానన్న ఫీలింగ్ అన్నీ తెలుసుకోవడమే పరమావధిగా పెట్టుకొని చేశాను అనమాట. ఓకే, సో మొత్తం మీద ఎంత నష్టపోయారు? 12 లక్షల? అప్పట్లో 12 లక్షలు అండి. 96లో 95-96లో 12 లక్షలు అంటే మామూలు. ఇప్పుడు కోట్లు ఉండేవి అనమాట. అప్పుడు 40,000 రూపాయలు ఉండేది ఇక్కడ. ఇది మాదాపూర్ ఏరియాలో 40-30 ఇచ్చేవాళ్ళు. 300 గజాలు 500 గజాలు తీసుకోండి. చిచి మనం ఏంటి, మనం అంతా ఇది అంతే కదా. అప్పట్లో 12 లక్షలు పెట్టి మీరు అక్కడ కొని ఉంటే 100 కేవలం అందులోంచి వచ్చాను సార్. అందులోంచి నేర్చుకోవాలి పట్టుదల, దాంట్లోంచి వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ అంటే సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది, గ్రాఫ్ అలా ఉంటుంది. తర్వాత అంటే కాదు, ఇంత నష్టపోయి అంటే నష్టపోవడం ఒకటి, మోసపోవడం అనేది చాలా భయంకరమైన ఇది. అప్పుడు ఫ్రస్ట్రేషన్ కానీ కొంచెం డిప్రెషన్ కానీ వెళ్ళిపోదాం అని అనుకోలేదు? ఎప్పుడు లేదు. ఎందుకనంటే మళ్ళీ
మళ్ళీ మొదటి నుంచి ఏదో నేర్చుకోవాలంటే మనం ఎక్కడో తప్పు చేసాము, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశం తప్ప ఇప్పుడు రిగ్రెట్ అంటే బాధపడలేదు ఎప్పుడు. ఎందుకంటే సాధించాలి అనే ఒక ఇది ఉంది కాబట్టి దాంట్లోంచి మళ్ళీ వర్క్ చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ వస్తే రవితేజ సినిమా 97లో సింధూరం రిలీజ్ అయింది. సింధూరం మార్నింగ్ షో చూసి, అప్పటికి నాకు సతీష్ అనే ఫైట్ మాస్టర్ చాలా క్లోజ్ ఫ్రెండ్. మార్నింగ్ షో చూసి ఇమీడియట్గా అతను వెతుక్కుంటూ వెళ్ళాను, ఫైట్ మాస్టర్ ఎక్కడున్నారు మాస్టర్ అని చెప్పి పేజర్లో, అప్పుడు పేజర్ మెసేజ్ కొడితే ఏంటి అని అంటే ఫైట్ మాస్టర్ యూనియన్ దగ్గర ఉన్నాను. అతను ఫస్ట్ ఫిలిం ఫైట్ మాస్టర్గా ఓకే. ఏంటి అని అంటే ఆ కుర్రోడు, గడ్డం కుర్రోడు పెద్ద హీరో అయిపోతాడు, ఎలాగైనా పట్టుకోవాలి తనని అని చెప్పేసి అంటే ఏంటి అన్నాడు. నేను కథ చెప్పాలి, సినిమా చేసేద్దాం మనం అని అంటే అప్పుడు సింధూరం అంటే ముందు శ్రీనువైట్ల సినిమా వచ్చిందా నీకోసం, లేకపోతే ఇదే సింధూరం? సింధూరం వచ్చింది. సింధూరం తర్వాత నీకోసం వచ్చింది. ఓకే ఓకే. అంటే హీరోగా అతను అందరూ హీరో కాదు, యాక్చువల్గా ఎక్స్ట్రా క్యారెక్టర్ లాంటిది. హీరో బ్రహ్మాజీ. అవును, బ్రహ్మాజీ అనుకొని సెకండ్ హీరో అని సెకండ్ హీరో బ్రహ్మాజీ అనుకొని తీశారు. అది రివర్స్ అయింది. అంటే ఎవరికి పేరు వస్తుందో మన చేతులు ఏముంటుంది కదా షోలేలో. అంతే, ధర్మేంద్ర హీరో అండి, అమితాబ్ అట్లా అలాగే అలా సాయంత్రం లోపల 4 గంటల లోపల పట్టుకున్నాండి. ఆ సవిత అపార్ట్మెంట్స్లో ఆయన షిఫ్ట్ అవుతున్నారు, యమహాలో తిరిగేవారు ఆయన. రవితేజ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన షిఫ్ట్ 2-4 చైర్లు పట్టుకుని వెళ్తుంటే వెళ్ళి ఏది బైక్ మీద వెళ్తున్నాడు, 4 చైర్లు పట్టుకుంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నాం మేము. ఏంటి మాస్టర్ గారు అన్నాడు. అని అంటే ఈయన మేగోటి సంజీవ్ కుమార్ అని, ఈయన మీతో మాట్లాడాలట అని చెప్పేసి అని అంటే ఏంటంటే హాయ్ అని చెప్పేసి, హలో సార్ మీరు చాలా పెద్ద హీరో అవుతారు, మాస్లో ఫెమిలియర్ హీరో అయిపోతారు, మీకు కథ చెప్దామని వచ్చాను అంటే నాకా అన్నాడు. ఇంకా సినిమా రిలీజ్, మార్నింగ్ సినిమా రిలీజ్ అయింది, ఇంతలా కాదు కదా ఇప్పుడంటే బీభత్సం అవ్వడానికి, బాహుబలి అంటారు, ఇంకోటి అంటారు. ఇప్పుడు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఇంకా చాలా టైం పడుతుంది. అవునవును అంటే నాకా అనండి. అవునండి మీకు కథ చెప్పాలి పదండి అని చెప్పేసి అంటే సరే తలా చేయరు మేము కూడా పట్టుకుని లోపలికి సామాన్లు పట్టుకెళ్ళి కూర్చొని నిన్నే పెళ్ళాడుతా తర్వాత కృష్ణవంశీ తీసిన సినిమా విపరీతమైన క్రేజ్ అప్పట్లో. దాని తర్వాత ఆయన కథ చెప్పాను, ఓకే అన్నారు, డబ్బులు ఇచ్చాం, అడ్వాన్స్ ఇచ్చేసి స్పాట్లో. సూపర్. అంతే, మనం ఎవరు ప్రొడ్యూసర్ అట్లా లెక్క వేసేది లేదు. నెక్స్ట్ ఏం చేద్దాం, ముందు అడిగి వేద్దాం. షాక్ అయ్యారు అసలు. ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. మీ స్పాట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ పట్టుకుందాం, కథ చెప్పాం, ముందు లాక్ చేద్దాం హీరోని అని మళ్ళీ ప్రొడ్యూసర్ పట్టుకొని అప్పుడు రెమ్యూనరేషన్ ఏదైనా మాట్లాడారు అయింది. అంతే, మాట్లాడుకొని సార్ ఇది ఉంచుకోండి అని చెప్పేసి వచ్చాం. మళ్ళీ తిరిగి ఇచ్చారు. ఆఫ్ కోర్స్ మళ్ళీ సినిమా చేయలేకపోయాం. ఓకే. అప్పుడు ఆయనతో సినిమా చూస్తుంటే అద్భుతం జరిగింది. ఆయన తర్వాత ప్రత్యూష గారు, ఆవిడ అమ్మాయి చనిపోయింది. అవును, ప్రత్యూషని ఆ సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ చేద్దామని పట్టుకున్నాం అమ్మాయిని. పట్టుకొని ఏంటంటే సరే మొత్తం బాలుగారు పాడారు. అప్పుడు నేనే మ్యూజిక్ డైరెక్టర్ నా సినిమాకి. సాంగ్స్ రికార్డింగ్ అయిపోయింది. బాలుగారు పాడారు, మనో గారు పాడారు, చిత్ర పాడారు. పెద్ద రేంజ్లో అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇంకొక వారం అంతే షూటింగ్ స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు రవితేజ గారు మా మాస్టర్కి మెసేజ్ పెట్టేలాగా సతీష్కి అర్జెంటుగా మాట్లాడాలి సార్. మాట్లాడాక ఏంటి అని అంటే చెప్పారు, ఏమంటే నాకు ఒక అవకాశం వచ్చింది, ఇలాగా రామోజీరావు గారి ఇది పాడుతూ తీయగానే. ఓకే. సో అది చేస్తే బెటర్ అవుద్దా, మీరు చేస్తే బెటర్ అవుద్దా అని ఆలోచిస్తుంది. కెరీర్ ఇది కదా, ఏం చేయమంటారు అంటే చాయిస్ మనకే ఇచ్చాడు మళ్ళీ. సార్ అది చేయండి సార్ అన్నది. అది చేసిన తర్వాత మరి చేయండి అని చెప్పలేకపోయాను. అది చేయండి అని చెప్పేసారంటే డబ్బులు వాపస్ ఇచ్చి వదిలేశారు అన్నమాట. అరే వదిలేస్తే నేను మనం వెంటనే సినిమా చేసేద్దామని అటు వెళ్ళిపోయాం. లేకపోతే 97లో 98లో రవితేజతో సినిమా చేసి ఈ పాటికి రిటైర్ అయిపోయాం. గ్రాఫ్ వేరేలా ఉంటుంది. సో అలాగా మళ్ళా అది సినిమా పక్కన పెట్టేసి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్గా మ్యూజిక్లు చేసుకుంటూ ఆల్బమ్స్ చేసుకుంటూ కూర్చుంటాం. ఓకే. మళ్ళా 99-2000 టైంలో మ్యూజిక్ చేస్తూ ఉంటే, మ్యూజిక్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉంటే ఓఎస్ఆర్ ఆంజనేయులని, ఓకే, ఆయన కన్ని మనసులు సినిమా డైరెక్టర్, ఆయన ఓఎస్ఆర్ ఆంజనేయులు గారు వెతుక్కుంటూ వచ్చి ఇలాగా సార్ సంజీవ్ మ్యూజిక్ చేస్తావా అని. ఏంటి గురుగారు దేనికి అంటే నేను ఒక సీరియల్ చేస్తున్నాను సత్యదేవుని చరిత్ర అని చేయనంటే సరే అని చెప్పేసి నేను హార్మోనియం, మా అసిస్టెంట్ ఒక అబ్బాయి గంగాధరని అబ్బాయి తబలాలు పట్టుకుని
వెళ్ళాం. ఎంత ఇస్తారంటే 500 ఇస్తాం పాటకి. ఓకే, పని అంతే. మనం ఎక్కడ అంటే నేను సినిమా ప్రొడక్షన్ చేసినప్పుడు కారులో జీప్లో తిరిగేవాళ్ళం, ఆ మంది మార్బలంతో ఉన్నాం. 23-24 ప్రొడ్యూసర్ హీరో. ఆ తర్వాత ఇటు తిరిగితే హార్మోనియం భుజాన్ని వేసుకొని బంజారాహిల్స్ నుంచి బోరబండకి నడుచుకుంటూ వెళ్ళి బోరబండ ఎక్కడ నడక. ఎందుకంటే 500 ఇస్తారు ఓ సాంగ్ చేస్తే, ఒక 5 పాటలు చేస్తే 2500 వస్తాయి, మనం చేద్దామని. వెళితే అక్కడ బస్ స్టాప్, బోరబండ బస్ స్టాప్ దగ్గర ఆయన ఇల్లు ఉండేది. మ్యూజిక్ చేస్తుంటే ఆయన చాలా నచ్చింది ఆయనకి, ఏంటి ఇంత ఫాస్ట్గా చేస్తున్నారు. అటు నుంచి మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి ఆయన ప్రొడ్యూసర్ వేరే ఏరియా మీరుపేట ఏరియాలో ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు, సిట్టింగ్ వేసారు. సిట్టింగ్ వేస్తుంటే గంటకి 40 ట్యూన్స్ కంపోజ్ చేసేవాడిని నేను. చేయగలను ఇప్పుడు అంటే ఎవ్రీ 2 మినిట్స్కి ఒక చేయగలను, 1.5 మినిట్కి అంత ఫాస్ట్గా ట్యూన్ కంపోజ్ చేయగలను. అది చూసి ఆయన షాక్ అయ్యాడు. ఎవరు? శ్రీధర్ పెద్ది ఒక అతను. ఏంటిది అంటే ఇంత ఫాస్ట్ చేస్తున్నాడు ఈ కుర్రాడు, మ్యూజిక్ మెషిన్ లాగా. ఈ పాట అంటే ఇది బాగాలేదంటే ఇంకోటి ఎలా అంతే ప్లే చేసేవాడు సూపర్ అని చెప్పేసి అన్నాక ఓకే మ్యూజిక్ చేసాం, ఆల్బమ్ రిలీజ్ చేసాం. ఆల్బమ్ రిలీజ్ చేసేటప్పుడు అంతకుముందు ఏదైతే రవితేజతో సినిమా చేద్దాం అనుకున్నామో అది ఆల్రెడీ ఒక 10 రోజులు షూటింగ్ చేసి కూడా ఆగిపోయింది. అందులో శివాజీ రాజా, ఉత్తేజ్, బ్రహ్మానందం గారు, ఏవిఎస్ గారు, కోట శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి అందరూ యాక్ట్ చేశారు. ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇప్పటికి ఈ 3 ఏళ్లలో నేను మ్యూజిక్ చేస్తున్నాను. ఓకే, మ్యూజిక్ ఆల్బమ్ రిలీజ్ అయ్యారు. అందులో కూడా మీరు నష్టపోయారా లేదంటే? లేదు, నేను వర్క్ చేశాను కానీ కుదరలేదు, అది సెట్ అవ్వలేదు. ప్రతీష డ్రాప్ అయిపోయింది, అందరూ డ్రాప్ అయిపోయారు. ఓకే, చిన్న ప్రాబ్లం తోటి ఇది అయిపోయింది. దాని తర్వాత ఆడియో ఆల్బమ్ రిలీజ్ చేసినప్పుడు మన ఇలా పిఆర్ఓ రాంబాబు గారు, నల్ల రాంబాబు గారు, ఆయన మాట్లాడుతూ వీళ్ళందరినీ పిలిపించాం. రిలీజ్ చేస్తూ మాట్లాడేటప్పుడు శివాజీ రాజాతో సహా అందరూ ఒక గొప్ప డైరెక్టరు అవ్వాల్సిన వాడు ఈ చిన్న ఆల్బమ్ చేశారు, అది ఇది మాట్లాడుతున్నారండి. ఓకే, అది మాట్లాడుతుంటే ఆ ప్రొడ్యూసర్ షాక్. నేను అంటే మ్యూజిక్ డైరెక్టర్కి చేసి తెలియదు అతనికి. మ్యూజిక్ డైరెక్టర్కి చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గానే వర్క్ చేస్తాను. నేను వేరే డైరెక్టర్లతో కూడా వర్క్ చేశాను కన్నడలో. ఆ డైరెక్టర్, అతను డైరెక్టర్ అయితే, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయితే మ్యూజిక్ వరకే మాట్లాడతాను. నేను ఏం చేస్తున్నాను, నా వెనకాలేంటి, నా చరిత్ర ఏంటి చెప్పను, అవసరం లేదు. ఓకే, అండ్ ఇన్వాల్వ్ అవ్వం. వాళ్ళ కథ ఏంటి, వాళ్ళ కథకి ఏం కావాలో అది చేస్తాం. అది అలవాటు నాకు. అప్పుడు సొంత డబ్బా చెప్పుకోవడం, ఏం చేశానండి, అది చేశానండి, ఏం లేదు, చేసాం. ఓకే అంటే ఆ డైరెక్టర్ ఎంత కష్టపడి ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని ఉంటాడు అన్న ఒక ఉద్దేశంతో మనం అసలు, ఎందుకంటే నేను కూడా చూశాను కాబట్టి. అదే 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 సో అప్పుడు ఆ శ్రీధర్ పెద్ది గారు అవకాశం ఇచ్చి ఆయన చెప్పారన్నమాట, ఒక సినిమా చేయొచ్చు కదా, డైరెక్టర్ నాకు తెలియదు, నేను ఇమ్మీడియట్గా నీకు సినిమా చేస్తాను, సినిమా చేయమన్నారు. సినిమా చేయమనంటే లేదండి నేను సినిమా చేయను, నాకు సెంటిమెంట్గా అక్కడ రవితేజతో ఇలా అనుకున్నాను, అదైంది ఇదైంది, అది అవ్వలేదు, డైరెక్షన్ చేయనండి అని అంటే ఒక 3 months తిరిగి రివర్స్లో ఓకే చేయించారు. ఆయన మీ చుట్టూ తిరిగాడు, సినిమా చేయమని. అఘోరా అనే సినిమా చేశాను. అఘోరా నా ఫస్ట్ మూవీ, అది రిలీజ్ అయిన సినిమా. ఓకే, అందులో మేమిద్దరం రాసుకున్న ఇది అగ్రిమెంట్ ఏంటంటే 10,116 ఇచ్చారు. 10,116లోనే 2 పాటలు నా డైరెక్షన్ రెమ్యునరేషన్, 2 పాటలు మ్యూజిక్ కదా, సినిమా మొత్తం రీ రికార్డింగ్ కూడా ఆ 10,000లో చేయాలి. ఛాలెంజింగ్ రోల్. అండ్ ప్రొడ్యూసర్ గారికి ఒక అగ్రిమెంట్ ఏమని, ఇలా మందు కొట్టకూడదు, అమ్మాయిలు ఇది చేయకూడదు, ఒక సిస్టమేటిక్ ఒక ఫాలో చేయాలి, ఇలా అయితే నేను సినిమా చేస్తాను. మీరు ఆయన కండిషన్ పెట్టారు. సో ఒక టిపికల్. సో చేశారు, బాగా చేశారు. ఆయన కూడా మంచి సినిమా చేసాం. అంటే 10,000 అంటే మీ చేతి పడ్డాయా, చేయగలిగారా? 10,000లో చేశాను అంతే. 10,000 అంటే ఈ సర్కిల్ అనమాట. ఓకే, శబ్దాలయలో రీ రికార్డింగ్ చేసినప్పుడు కూడా సినిమా శ్యాంప్రసాద్ గారు ఒక 10 సార్లు చూస్తుంటారు సినిమాని. చూసిన తర్వాత కొల్లి రామకృష్ణ గారు సౌండ్ ఇంజనీర్, ఆయన కూడా చూసి షాక్ అయ్యారు అనమాట. ఏంటంటే ఆ 10,000లో అంటే మేము ఒక వాటర్ బాటిల్, దానికి ఒక పైప్ పెట్టేసి దాంతో రకరకాల సౌండ్లు చేసి అంటే లో బడ్జెట్లో ఎలా చేయాలి, మీ క్రియేటివిటీ చూసి ముచ్చటపడి షాక్ అయ్యారు. ఏంటి మ్యూజిక్ కూడా రిలీజ్ అయిన తర్వాత గుడిపూడి శ్రీహరి గారు రాశారు. ఆయన కూడా ఆ సినిమాలో సంబంధించిన అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. మంచి కంటెంట్, ఒక వల్గారిటీ లేకుండా, ఒక ఎక్స్పోజింగ్ లేకుండా ఒక హారర్ సినిమా చేయడం ఈ రోజుల్లో చాలా కష్టం. ఓకే అని ఆయన ఇస్తే కొన్నేళ్ల తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా అప్పుడు కథ చెప్తూ ఈ కథని నేను ఇంకోలాగా తీయచ్చు అని చెప్పారు ఆయన.
ఎంతలో తీసావన్నారు. 17 లక్షలు అయింది అన్నాడు. 17.5 లక్షలు తీశాను. అప్పుడు మన ప్రెస్ వాళ్ళు కూడా పిఆర్ వాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఏంటి ఇలాగ ఎంత తక్కువలో చేయకూడదు, ఇది సరే చేసాం అయిపోయింది. అందుకంటే నేను ప్రొడ్యూసర్గా నాకు ఎప్పుడు కంట్రోల్ చేస్తుంటా. ఇప్పుడు కూడా సినిమాలు ఎంత చేసినా వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళు ఇచ్చిన దీనికన్నా 10 లక్షలు తక్కువే చేయగలను నేను. ఓకే, ఒక టీం ఉంది కాబట్టి. అదే కమర్షియల్గా మంచి హిట్ అనుకుంటా. మంచి హిట్ సార్, అప్పుడు చాలా మంచి పేరు వచ్చింది. 48 లక్షలు కలెక్ట్ చేసింది. ఒక 17.5 లక్షల సినిమా అది. తమిళ్లో 3 రెట్లు ఇంచుమించు. తమిళ్లో ఒక 7 సెంటర్లో 8 సెంటర్లో 75 రోజులు ఆడింది తమిళ్. అబ్బా, ప్రసాద్ ల్యాబ్లో కూడా పొన్నయ్య గారు ఉండేవారు, ఆయన చెప్పారు తమిళ్కి వెళ్ళిపోను శుభ్రంగా, ఎంత బాగుంది నీకు. శ్రీహరి గారు కూడా, గుడిపూడి శ్రీహరి గారు కూడా రాసిన దాంట్లో ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవుతారు సంజీవ్ మేకోటిని రాసి. సరే ఎప్పుడు అనేది ఎంత జర్నీ అయినా ఆయన గ్రేట్ అనలిస్ట్ కదా ఆయన. అది రాశారు. అదే ఒక రకంగా అరుంధతిగా రూపాంతరం చెందింది నా సినిమా అఘోరా. ఓహో, అందులోంచి క్యారెక్టరేషన్స్ షాజీ షిండే చేసింది, ఉత్తేజ్ చేశారు. ఓకే, మా అఘోర పాత్రధారి చేసినటువంటిది చేసింది షాజీ షిండే చేశారు. అఘోర క్యారెక్టరేషన్ గెటప్తో సహా పశుపతి క్యారెక్టర్. ఓకే, మీరు గెటప్తో సహా ఫోటో చూస్తే అమ్మా ఇదేంటి. నేను ఇప్పుడు 2001లో రిలీజ్ అయింది సినిమా. ఓకే, ఇండియాలోనే ఫస్ట్ అఘోరా అనే సౌండ్ తోటి సినిమా చేసింది ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే, అఘోరా అనే పేరు మీద తీసిన వాళ్ళు ఎవరు లేరు. అఘోరాని సంబంధించినటువంటి ఒక శవాలతోటి ఇది చేస్తారన్నదంతా మనం చేసింది. ఓకే, అది తీసుకొని అందులోంచి శ్యామప్రసాద్ రెడ్డి గారు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటామా ఇంకా అనలేం కానీ, బట్ ఆ క్యారెక్టర్స్ తీసుకొని కథని చివరిలో కూడా హీరోయిన్ కాపాడడానికి ఆ ఉత్తేజ్ పడే తపన ముస్లిం క్యారెక్టర్ సేమ్. ఓకే, దాన్ని లార్జ్ స్కేల్లో చేస్తే అరుంధతి, ఇది 100 రెట్లు అద్భుతంగా చేశారు అనుకోండి. అఫ్ కోర్స్ మన చేతిలో అది ఫస్ట్. మనం కూడా సీజీ చేసాం. రాజశేఖర్ అని ఆయన చనిపోయారు, యాక్సిడెంట్ అది. అయ్యో, వాళ్ళు సీజీ చేశారు. నాకు ఒక్కొక్క షార్ట్కి 1,00,000-1,50,000 ఉండేది అప్పట్లో. ఒక షార్ట్ చేస్తే అలాగ వచ్చి 4 వచ్చి ఇలా కంట్లో పొడుచుకుంటానమాట. చనిపోయిన శవం మీద అలా కూర్చుని ఉంటాడు, శవం అలా టక్కు నోరు తెరుస్తుంది, ఇలా వచ్చి గుద్దుకుంటుంది అనమాట. 4 వెళ్ళిపోయి కంట్లోకి వెళ్ళిపోద్ది, కన్ను ఎగిరిపోద్ది, అట్లాంటివి చేసి అదంతా 17.5 లక్షలు చేశాను సినిమా. అబ్బా, అది మళ్ళీ అద్భుతం. తమిళలో మంచి హిట్ అయింది. తెలుగులో కూడా మంచి పేరు వచ్చింది అఘోరా అనే ఒక దీంతో. దాని తర్వాత మంజునాథ్లో కూడా అఘోరా అనే క్యారెక్టర్, అలాంటి ఆ సౌండ్ తర్వాతనే వినిపించింది. డబ్బింగ్ సినిమాలు కూడా అఘోరా అని కామెడీ పెట్టేవాడు. ఓకే, అలాంటివి చేయగలిగాం. సో ఒక్కసారి అఘోరా సినిమా తర్వాత మీ కెరీర్ టర్న్ అయిపోయిందా? పర్లేదు సార్, వరుసగా సినిమాలు చేస్తున్నాను. అప్పుడు సినిమాలు చేస్తూ మళ్ళీ పౌరుషం అనే సినిమా చేశాను. పౌరుషం అది కూడా వినాయక్ కూడా చెప్పారు. వినాయక్ సినిమా చూసి నేను పౌరుషం అనే టైటిల్ మీద సినిమా చేద్దాం అనుకున్నాను. వినాయక్ బాగుంది అన్నాడు. తర్వాత హీరో సుందర్ అనే అబ్బాయి, బట్ ప్రొడక్షన్ కొత్త వాళ్ళు. అందులో కూడా విలన్ అంటే ప్రొడ్యూస్ చేశారు, ఆయన విలన్గా చేశారు. అప్పుడు చెప్పాను సుమన్ పెడతాం. సుమన్ హీరోగా ఉన్న టైంలో ఆయన విలన్ చేస్తే బాగుంటుంది. ఓకే, తర్వాత శివాజీ అని చేశారు. బట్ థాట్ ఎప్పుడు ముందు 10 ఏళ్ల ముందు ఏం జరగచ్చు అనే దాని మీద చేసేవాడిని నేను. ఓకే, సుమన్ చేసి ఉంటే, లేదా రఘుబాబు చేశారు అందులో ఇంకో క్యారెక్టర్, ఆయన కూడా చెప్పారు నన్ను మెయిన్ విలన్గా పెడితే నేను ఫ్రీగా చేసేవాడిని, ఇంత అద్భుతంగా ఉంది క్యారెక్టరేషన్ ఇదంతా అని. అది కూడా రివ్యూస్ రాశారు. ఒకనొక సీన్లో ఈ సీను ఇంత అద్భుతంగా ఉంది, ఈ డైరెక్టర్ అంటే పెద్ద సినిమాల్లో ఉంటే ఇలా బాగుంటుంది, సమరసింహారెడ్డి నరసింహ నాయుడు లాంటి వాటికి ఏమాత్రం తీసిపోని కథ. అది కూడా 43 లక్షలు తీశాను. ఓకే, మీ కారు చేజింగ్లు, సుమోలు అన్నీ ఉంటాయి. ఒక 7 ఫైట్లు ఉంటాయి. ఓకే, సో నేనే మ్యూజిక్ డైరెక్టర్ని. ఓకే, 7 ఫైట్లు అంటే అందులో 3 ఫైట్లు నేనే కంపోజ్ చేసుకున్నాను. అంటే అలాగా అన్ని ఫీల్డ్లో చేసినాం కాబట్టి అది బ్రహ్మాండం ఇదైంది. కానీ ఆ గ్యాప్లోనే నాకు పర్సనల్ లైఫ్లో మళ్ళీ మా మిస్సెస్ హెల్త్ అప్సెట్ అవ్వటం, డెలివరీ టైంలో హాస్పిటల్ ఉండటం, ఒక 7 to 9 months గ్యాప్ వచ్చింది. పౌరుషం రిలీజ్కి ముందు నుంచి నేను అందుబాటులో లేని ఎవరికి, హాస్పిటలైజ్ అవ్వటంతో ఆ సినిమాకి ముందు నేను సినిమా తీస్తా అన్న వాళ్ళందరూ మళ్ళీ కనపడలేదు. జనరల్గా ఉండే కదా. ఆ సినిమా తర్వాత మళ్ళీ నేను కో డైరెక్టర్ చేయలేను, సినిమాలు అయిపోయాయి కాబట్టి. సినిమా డైరెక్టర్గా చేశాను కాబట్టి మళ్ళీ కో డైరెక్టర్ చేయాలా, చేస్తే ముందు కమర్షియల్గా అంత పే చేయలేదా? అంత పే చేయడం కాదు, హీరో కొత్త వాళ్ళు కదా, రిలీజింగ్ ఇది కూడా అప్పుడు సరైన ఇది చేసుకోలేకపోయాం అప్పుడు. ఓకే, బట్ మంచి సినిమా, ఇప్పటికీ మంచి సినిమానే. 2004 రిలీజ్ అయింది. దాని తర్వాత ఇంకా సరే ఇంకేంది మళ్ళీ దెబ్బతింటాం,
మళ్ళీ వెళ్ళి ఇంకొక నెల నేను కో డైరెక్టర్గా చేయమనో అయితే చేద్దామని చెప్పేసి అంటే కుదరదని చెప్పేసి ప్రింటింగ్ ప్రెస్ పెట్టాను. వాపస్ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ వెళ్ళిపోయి వర్క్ చేసుకొని ఓకే ఐటీసీ కంపెనీకి వర్క్ చేసి అనమాట. అంటే కాదు మీకు ఎలాగ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అది ప్రయత్నం చేస్తూ అవి చేస్తూ ఈ పని చేసేవాడిని అనమాట. ప్రింటింగ్ ప్రెస్ అది జరుగుతూ ఉంటే అప్పుడు అనుకోకుండా మళ్ళా ఒక 6 నెలలు సంవత్సరం లోపే పుస్తకాలు పెయింట్ తోటి అన్ని పుస్తకాలు పట్టుకుని దూరంగా ఉన్నారా అప్పుడు, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారా లేకపోతే ప్రయత్నాలు చేస్తూ ఇది ప్రింటింగ్? ప్రయత్నాలు ఏం చేయలేదు, ఓన్లీ మ్యూజిక్ ఒక్కటి చేసేవాడిని. మ్యూజిక్ ఏదైనా ఎవరన్నా వచ్చేస్తే చేసేవాడిని అనమాట. అప్పుడు 2005లో ఎప్పుడో మళ్ళా జయ గారు జయ అని మన బిఆర్ రాజు గారి వైఫ్ డైరెక్టర్, ఆవిడ ఎక్కడో కారులో సడన్గా వచ్చి ఆపి చూసి మీరు మేగోటి సంజీవ్ కుమార్ కదా అంటే అవునంటే ఏంటి ఇలాగ అయిపోయారని ఆ బుక్స్ పట్టుకొని పెయింటింగ్ తోటి వెళ్తున్నాను. ఓ పుస్తకాలు పట్టుకొని ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు లాగా ఇవి ఉంటాయి కదండి, బిల్ బుక్స్ కానీ ఇంకోటి ఏదైనా సరే. మీతో అంటే మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేశాను జర్నలిస్ట్గా, అగోరా పౌరుషం. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేను నేను. మీరు నాతో నా కో డైరెక్టర్గా అనుకోకండి, నాతో పాటు వర్క్ చేయండి అని చెప్పి ఆవిడకు ఉన్న అభిమానంతో అంతే అని అంటే, లేదు మేడం ఇలా ప్రింటింగ్ ప్రెస్ ఇక్కడ పెట్టాను అని అంటే, పర్లేదు అది ఉండని వాళ్ళు ఎవరు చేసుకుంటారు, మీరైతే మళ్ళీ ఇండస్ట్రీ వదిలేసి ఉండకూడదు రండి అని చెప్పేసి వాపస్ తీసుకొచ్చిందన్నమాట. బిఆర్ రాజు గారు కూడా చాలా గౌరవించారు, మంచి ఇది చేసి లేదు మీరు అలా ఉండదు. ఇద్దరు లేరు కానీ బాగా ఆదరించారు నాకు, పర్సనల్ చాలా సపోర్ట్ చేశారు. మళ్ళీ ఆవిడతో మళ్ళీ కో డైరెక్టర్ అనే దీంతో మళ్ళీ స్టార్ట్ అయింది కెరీర్. 2 సినిమాలు డైరెక్ట్ చేసి మళ్ళీ కో డైరెక్టర్గా వచ్చారు అనమాట. కో డైరెక్టర్ చేస్తే ఆవిడ అందరినీ ఒరే అనేది ఏమో కానీ నన్ను మాత్రం సంజీవ్ గారు అని పిలిచేది పాపం. అప్పటికే మీరు 2 సినిమాలు డైరెక్టర్ కూడా సక్సెస్ఫుల్ సీనియర్ డైరెక్టర్ని. సో దాంతో ఆవిడ పాపం మంచి రెస్పెక్ట్ తోటి ఆవిడ సినిమాలు వరుసగా చేశాను నేను. వరుసగా గుండమ్మ గారి మనోడు, సవాలు, తర్వాత ఇంకో మా బెండపరావు రేపు ఓపెనింగ్ అనగా ముందు రోజు వరకు మేము వర్క్ చేసాం. ఈ బెండపరావు జయ గారి డైరెక్షన్ యాక్చువల్గా అది లాస్ట్ ఉండే, అంటే రేపు షూటింగ్ అనగా అది చేస్తుంటే అల్లరి నరేష్తో మళ్ళీ ట్రావెల్ ఇంకోలాగా వెళ్ళేదాము. అంటే జయ గారి కెరీర్ కూడా ఇంకోలా ఉండేది. ఆవిడ కూడా మంచి హిట్ కదా మొత్తం స్క్రిప్ట్, మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్, అదంతా కూడా స్క్రిప్ట్ మొత్తం మేమే చేసాం. స్క్రిప్ట్ డైలాగ్ వెర్షన్ అంతా మా బ్రదర్ చేసాం. అంత రెడీ అయిన తర్వాత ఆడిషన్ చేసాం, తర్వాత లుక్ టెస్ట్లన్నీ చేశారు. హీరో హీరోయిన్ అల్లరి నరేష్ గారు, తర్వాత మేఘన రాజ్ అనే ఒక అమ్మాయి, ఇంకో కర్ణాటక టీచర్ క్యారెక్టర్, ఆవిడతో షూట్ చేసాం మేము. నాయుడు గారితో అదే అసోసియేషన్ అనమాట. చేసి వర్క్ చేసిన తర్వాత సడన్గా మారిపోయింది, రాత్రి మారిపోయింది. తెల్లారితే ఓపెనింగ్ అంటే మారిపోయింది. అరే ఇండస్ట్రీలో ఏమైనా చిత్ర అన్నీ జరుగుతాయి. తర్వాత సవాల్ అనే సినిమా కో డైరెక్టర్ చేస్తున్నప్పుడు వెంకటేశ్వర రెడ్డిని ప్రొడ్యూసర్, ఆయన కూడా నా ఇది చూసి నువ్వు ఇలా కాదు, ఇక్కడ ఉండకూడదు, నువ్వు మళ్ళీ సినిమా చేయాలి అని చెప్పేసి కథ చెప్పంటే చెప్పాను. అద్భుతం అన్నారు. ఇంకొక పార్ట్నర్ పిలిచారు కృష్ణమోహన్ని, మళ్ళీ ఒకసారి చెప్పన్నారు. ఒకే రోజు మళ్ళీ కథ చెప్పాను 2.5 గంటలు. ఒక్క నిమిషం శంకర్ అని డ్యాన్స్ మాస్టర్ని పిలిచారు, మళ్ళీ చెప్పన్నాడు. ఒక కథని ఒకే రోజు 3 సార్లు. నేను 2 గంటలు చెప్తాను, 10 నిమిషాలు చెప్పను, 2 గంటలు చెప్పను, అంత డీటెయిల్గా చెప్పాను. చెప్పాక ఆయన చాలా అద్భుతంగా ఉందన్నారు. వెంటనే అడ్వాన్స్ ఇచ్చారు. స్పాట్లో అడ్వాన్స్ ఇచ్చారు. రెడీ అన్నారు. సుమంత్ గారు హీరో అన్నారు. ఇంకొక క్యారెక్టర్ ఏమో కాదల్ భరత్ అన్నారు. దానికి వెళదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం. చేద్దాం అనుకున్న టైంలో అందులో ఉన్నటువంటి ఒక కో ప్రొడ్యూసరు లేదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు అంటాడు, ఆయన నా కొడుకుని కాదల్ భరత్ క్యారెక్టర్ చేయండి అన్నారు. అంటే లేదు మీ అబ్బాయి చేయలేడు, క్యారెక్టర్ సూట్ అవ్వడు అన్నా. కొంచెం ముక్కు సూటుతనం అలవాటు అయింది ఎప్పటి నుంచో, అంటే స్ట్రైట్గా చెప్తాను ఏదైనా అదేలేండి. అలా చెప్తే లేదు మా అబ్బాయి కాకుండా నువ్వు ఎలా అప్పటికే ప్రేమిస్తే వచ్చిందా తెలుగులో? ప్రేమిస్తే వచ్చింది. మా అబ్బాయి కాకుండా నువ్వు ఎలా సినిమా చేస్తావో నేను చూస్తానన్నారు. అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా సినిమా చేయనివ్వకుండా చేశారు. ప్రెస్టేజ్కి వెళ్ళిపోయారు. నేను ఇక అప్పుడు కర్ణాటక షిఫ్ట్ అయిపోయాను అన్నమాట. కాదు పోనీ మనం ఎందుకులే కాంప్రమైజ్ అవుదామని మీరు అనుకోలేదా? కో డైరెక్టర్గా అడిగి పోయేది వాళ్ళ అబ్బాయే కదా. అప్పుడు అనుకోలేదంటే మనం ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తాం, 4 కోట్ల పైన ఖర్చు. అప్పుడే 2006లో ఇంత ఖర్చు పెట్టుకొని మనం సినిమా చేసినప్పుడు ఎందుకు ఇబ్బంది పడ్డాం. 2006, 2007లో వద్దులే అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆయన నేను రైటర్గా చాలా స్ట్రాంగ్ ఇది ఉంది నాకు. కర్ణాటక వాళ్ళు ఎస్ రంగారావు గారు మనోడు ఆయన రవికిరణ్ అని ఒకరున్నాడు. ఆయన చూసి లేదు
వచ్చేసి అక్కడికి ఓ అని అంటే అక్కడికి వెళ్ళి రైటర్గా స్టార్ట్ చేసి కన్నడ ఈ ప్రింటింగ్ ప్రెస్ వదిలేశారు ఇంకా వదిలేసాం అది అది అంటే మధ్యలో అదే ఒక ఫేజ్ గ్యాప్లో ఫేజ్ అంతే ఒక 1 ఇయరే ఐటీసీ కంపెనీకి కావాల్సినవన్నీ మేము చేసేవాళ్ళం అనమాట. అబ్బా ఎలా వచ్చింది ఐటీసీ మా కజిన్ ఒక ఆవిడ ఉన్నారు, సరే అంటే మనం చూసిన వాళ్ళు అందరూ అంటే ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ మళ్ళీ ఇలా అవుతారన్నప్పుడంతా సపోర్ట్ చేశారు దేవుడు ఏదో రూపంలో. అదే మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు. ఎక్కడ మనం అంటే మరి ఇంకా ఫెయిల్యూర్ అంటే మెట్లు దిగాం కానీ బాధపడ్డంత ఎప్పుడు అనుకోలే, చాలా కష్టపడ్డాం. అంటే ఒక 2 సినిమాలు డైరెక్ట్ చేసి తర్వాత మళ్ళీ కో డైరెక్టర్గా చేయడం అన్నదే అవును సార్, చాలా అక్కడ ఫెయిల్యూర్, చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్. తర్వాత కర్ణాటక వెళ్ళిపోయాం. కర్ణాటక వెళ్ళిన తర్వాత అంటే ఎలాగా కన్నడలో కూడా మీకు మంచి పట్టు ఉందా? కన్నడలో మంచి పట్టు ఉంది సార్, ఎందుకంటే కన్నడ అంటే మాది ఆదోని అంటే బార్డర్ యాక్చువల్గా. అందులో కూడా డైలాగులు రాసే ఎంత పట్టు? డైలాగ్ రైటర్గా మెగా హిట్ అనమాట. అంటే బతుకోను ఒక సీరియల్ 2 o'clock వచ్చేది, అది చూశాక వెళ్ళడమే సీరియల్ వెళ్తే పెద్ద హిట్ అయిపోయింది అది. ఓకే, బతుకు సుకన్య అని 2 సీరియల్స్ పెద్ద మెగా హిట్లు. దాంతోనే మా మిస్సెస్ కూడా రైటరు. మా మిస్సెస్ రాసేది, తర్వాత మా బ్రదర్ రైటర్ అంటే ఉమా మహేశ్వరిని, తను కూడా రైటర్, డైలాగ్ రైటర్. ఓకే, తర్వాత బ్రదర్ కూడా రైటర్ అయ్యాడు, నా దగ్గర శిష్యరికం చేశాడు. ఇప్పుడు టాప్ రైటర్ అతను కూడా, స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్గా. సో దాన్ని మా మిస్సెస్ వాళ్ళిద్దరు అంటే నాకు అప్పుడు మళ్ళీ అక్కడ బ్రదర్ పేరు ఏం పేరు? బ్రదర్ అంజన్ మేగోటిని, తను టీవీ టీవీలో బాగా వినిపిస్తుంటుంది, మంచి డైలాగ్ రైటర్ అండి, మంచిది. ఓకే. అండ్ మా మిస్సెస్ కూడా మంచి సీరియల్స్ రాసింది. దాంతో ఏంటంటే నేను సినిమాలకు వెళ్ళగలిగాను అనమాట. మళ్ళీ ప్రోద్బలంతో కన్నడలో సినిమాలు చేయడం మొదలెట్టాను. ఓహో, అక్కడ టీవీ సీరియల్స్లో వచ్చిన పేరుతోటి మళ్ళీ కన్నడలో మంచి సినిమాలు చేశాను. పూజా గాంధీ తోటి ఆప్తా అని, అను అని. మళ్ళీ అక్కడ సక్సెస్ డైరెక్టర్గా ఒక పెద్ద రేంజ్, అంటే ఇక్కడ రానిది ఇక్కడ ఒక 10% వస్తే అక్కడ 90% రేంజ్కి వెళ్ళాం. అంటే పూజా గాంధీ అప్పట్లో లీడింగ్ నెంబర్ 1 హీరోయిన్. ఆ అమ్మాయి ఇచ్చిన సపోర్ట్ తోటి అమ్మాయి కూడా మంచి పాలిటిక్స్లో కూడా వచ్చినట్టుంది. అవునండి, అంటే తర్వాత ఇదేంది కానీ ఆవిడ స్టాప్ ఫేజ్లో ఉన్నప్పుడు నేను అక్కడ వరుసగా సాయి కుమార్తో సినిమా చేశాను, థ్రిల్లర్ మంచి సినిమా చేశాను వరుసగా. ఫేమ్ కదా. అవునండి. ఓకే. అక్కడ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడు అంటే వైకుంఠపాళి నేను అలా అయిపోయింది. ఏంటి 3 సినిమాలు మంచి హిట్, వరుసగా మంచి హిట్లు, బ్రహ్మాండమైన పేరు. మరి ఇప్పుడు అలాగా మన గురించి రాయటమే ఒక హాఫ్ పేజ్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో హాఫ్ పేజ్ అనమాట. ఇప్పుడు యాడ్ లాంటిది కాదు. మనం ఇప్పుడు ఇస్తే ఏం చేస్తాం, మనం రాయాలంటే 4 ముక్కలు ఇదే అని చెప్పేసి రాస్తారు. అలా కాదు, కంపల్సరీగా నా ఫోటో వేసి ఒక హాఫ్ పేజ్ రాయగలిగేంత స్థానం ఉంది అక్కడ ఇప్పుడు కూడా. అంత మంచి పేరు సంపాదించుకోవటం, అలాగే అందరితో ఒకేలా. ఏంటి నా 3 సినిమాలు ఏంటి? పూజా గాంధీతో అను ఒకటి, ఆప్తాను సినిమా ఒకటి, తర్వాత క్యూ అని ఒకటి సినిమా చేశాను, తర్వాత పూజా గాంధీ, తర్వాత దండు అనే సినిమా చేశాను. ఓకే. ఆ దండు సినిమా చేసేటప్పటికి ఏంటంటే ప్రొడక్షన్ చేశాను, మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చి అనమాట. ప్రొడ్యూస్ చేస్తే అసలు సాయి కుమార్, థ్రిల్లర్ మంజు అంతా మంచి స్టార్ కాస్ట్ అంతా ఉంది. ఓకే. సినిమా చేశాము, బ్రహ్మాండం అనుకున్న టైంలో ఆ సినిమా కొట్టిన దెబ్బ మళ్ళీ సేమ్ వైకుంఠపాళిలో రివర్స్. ఈ సీరియల్స్లో సినిమాల్లో సంపాదించుకున్న డబ్బు మళ్ళీ అక్కడ పెట్టి జీరో అయిపోయాడు. జీరో అయిపోతే అక్కడి నుంచి అంటే దాదాపు ఒక 80. ఎలాగా దండు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగా ఎలాగైంది? బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే సినిమా సూపర్ సార్, సినిమా బాగుంది, అంత బాగానే ఉంది. కన్నడలో సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది. ఆ హిట్ అయ్యి తెలుగులోకి వద్దాము అనుకున్న లోపల ఆ డబ్బులు అంటే ఓకే పర్లేదు అనుకున్న టైంలో తెలుగులో ఎవరో ఒక చిన్న దీంతో ఇప్పటికీ అది వెళుతూ ఉంది. చిన్న ఇష్యూ అయ్యింది. కావాలని ఇది చేయడానికి సంతకం ఫోర్జరీ చేసి దాన్ని ఇరికిచ్చారు. దాన్ని న్యాయ పోరాటం చేస్తున్నాం దాంట్లో ఇప్పటికి. ఇప్పుడు దండు ఎప్పుడు 2014లో అక్కడ అనుకుంటే 16లో ఇక్కడ అనుకోండి, 8 years నుంచి పోరాడుతున్నాం. నేను అప్పుడు 80 లక్షలు పోగొట్టుకున్నాను. అంటే నా డబ్బులతో పాటు బయట వాళ్ళది 80 లక్షలు పోయింది తెచ్చుకున్నది. సో ఈ డబ్బులు అదనం 80 లక్షలు కాకుండా అదనం 80 లక్షలు బయట వాళ్ళది అప్పు, నా డబ్బు మొత్తం 1,25,00,000 అట్లా అరేంజ్ పోయింది. ఆ 80 లక్షలు కట్టడానికి మళ్ళీ నేను మా మిస్సెస్ మా పిల్లలు అది ఈ రోడ్డు మీదకి ఇటు వచ్చాం హైదరాబాద్.
వచ్చి ఏం చేయాలంటే 4 రోడ్ల కూడీలో జీరో దగ్గర రావడం కాదు, మళ్ళీ వెనకాల మీకు ఒక 80 లక్షల అప్పు భుజం మీద వేసుకొని అలా వచ్చి మళ్ళీ హైదరాబాద్ వస్తే అబ్బా ఏం చేయాలంటే 4 రోడ్ల కూడీలో ఉన్నాం. మా మిస్సెస్ కూడా చాలా కష్టపడ్డదండి. అప్పుడు చాలా కష్టమైన పీరియడ్ ఏంటి అది అనమాట. అంటే బాబా కాదు, అంటే కన్నడలో ఆల్రెడీ మీరు 3 సినిమాలు ఉంది, 4 సినిమాలు ఇస్తున్నారు, ఆ టీవీ సీరియల్స్ బట్ ఇక్కడ టీవీ సీరియల్కి మళ్ళీ అక్కడే ప్రయత్నం చేద్దాం, ఇంకో సినిమా డైరెక్షన్ అది ఇంకొకటి అని ఆలోచన. అంటే అప్పుడు ఈ 80 లక్షలు ఇంతమందికి మనం అంటే ఒక 4-5 నన్ను నమ్మి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇద్దాము. ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఇమీడియట్గా అవ్వలేదు. సినిమా ఏమో అలాగా ప్రాబ్లం అయింది, తెలుగులో ఈ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. వీటి మధ్యలోంచి ఈ స్ట్రగుల్ ఇటు అటు తిరగడం ఎందుకు ఇటే వచ్చేద్దామని చెప్పేసి వచ్చాం. వచ్చాక మనం చెయ్యని తప్పుకి మనం నిజేయాలని కావాలని ఇరికించాలని ట్రై చేసినటువంటి ఒకరి వల్ల ఇదైంది. సో దాన్ని సక్సెస్ఫుల్గా మనం ఫేవర్ చేస్తే మనం గెలిచాం. సో అది వేరే విషయం. కానీ ఈ డబ్బులు కట్టడానికి ఏం చేయాలని ఆలోచించడం అంటే మా మిస్సెస్ కూడా అంటే ఇంకా అన్నీ చూసాం. అంటే ఉత్తాన పాత్ర ఉంటుంది కదా, అలాగా ఒక పెద్ద రేంజ్లో చూసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 3 సినిమాలు మళ్ళీ జీరో అయిపోయి ఇక ఏం చేయాలి అని అంటే ఒక 100 రూపాయలు ఉందంటే ఒక వారం రోజులు ఎలా గడపాలి, ఆ 100 రూపాయలని మెయింటైన్ చేయాలి. తెలుగులో 2 సినిమాలు, కన్నడలో 3 సినిమాలు, దండుతో కలిపి 4 సినిమాలు, 6 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ జీరో. తెలుగులో 4 సినిమాలు అండి. మనసుందిరి అనే సినిమా బాలు గారు పాడారు. తెలుగులో కూడా 4 సినిమాలా? 4 సినిమాలు. ఓహో. అఘోరా, పౌరుషం, మనసుందిర, కలర్స్ అనే ఒక సినిమా. కలర్స్ అనే సినిమా కూడా ట్రెండ్. అది కూడా సెన్సార్లో 8 రీళ్లు కట్ చేశారండి, 13. అంటే ఇది ప్రింటింగ్ ప్రెస్ ఎప్పుడు పెట్టారు? పౌరుషం టైంలోనా లేకపోతే పౌరుషం తర్వాత? అంతకుముందు సినిమాలు చేశారు. పౌరుషం 4 సినిమా, పౌరుషం 4వ, రెండో సినిమా, 4వ సినిమా. అటు నుంచి అటు వెళ్ళిపోయాను అనమాట నేను. ఓకే. సో ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కష్టాలు మొదలయ్యి, ఆ కష్టంలోంచి అంటే ఫ్యామిలీతో కదా ఇప్పుడు కష్టం, సోలోగా కష్టం పడడం వేరు, ఫ్యామిలీతో కష్టం కదా అంటే కూడా అర్థం చేసుకొని సరే ఈ ఫీల్డ్లోంచి మనం బయటికి వెళ్తే వెళ్ళలేము. ఇది లవ్ మ్యారేజా అరేంజ్? లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ సావాసంతో ఆమె రైటర్ అయ్యారా లేకపోతే ముందు నుంచి రైటరా? అంటే పీజీ చేసింది సార్, బాగా చదువుకుంది. తర్వాత తనకు రాయటం అదంతా ఇష్టం లేదు. బట్ ఏంటంటే అంటే మా బ్రదర్ని కూడా ఎలాగ రైటర్ చిన్నప్పటి నుంచి నేను ఏ రాసినా కూడా ఆ పేపర్ అలా ఇచ్చి అది చదవమని అలవాటు అనమాట. ఓకే. ఇది చదివి నాకు వినిపించు ఎలా ఉంది అంటే ఒపీనియన్ తీసుకోవడం అలవాటు అనమాట. ఓకే. అలా చదివి రచనలు చదవడం వల్ల మేము వచ్చేసిన ఒక స్టైల్ అనమాట. ఓకే. సో అట్లా అలవాటు అయిపోయి తను కూడా రాయటం మొదలుపెట్టి తర్వాత మళ్ళీ నన్ను ఆదుకున్నది మళ్ళీ సినిమా టీవీ ఇండస్ట్రీ అనమాట. అప్పుడు 4 రోజులు కూడలో ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఒక ఫోన్ చేశారు ఒకరు. ఫోన్ చేసి అప్పటికి మా బ్రదర్ ఇక్కడ పెద్ద రైటర్ అయిపోయారు. అప్పటికే నేను అటు వెళ్ళిపోయాను. ఓకే. కాబట్టి ఆ గ్యాప్లో ఇక్కడ రైటర్ అయిపోయాను. ఓకే. ఏం పేరండి? అజయ్ మేఘోటి. అంజన్ మేఘోటి. ఓకే. సో ఏం చేయాలి అన్నప్పుడు స్క్రీన్ ప్లే నాకు డెఫినెట్గా నాకు ఒక శైలి ఉంది, అక్కడ సక్సెస్ఫుల్ రైటర్ని కదా అని చెప్పేసి వాళ్ళు అడిగారు ఫోన్ చేసి ఇలాగా చేస్తారా అని. అంటే డబ్బులు ఇస్తారా అని అడిగాను. అంత ఆకలి మీద ఉన్నాను, ఎందుకేమో చేస్తాను. అక్కడి నుంచి మొదలైతే రచన మొదలు పెడితే ముత్యాల ముగ్గు అనే సీరియల్ సూపర్ డూపర్ హిట్ అనమాట. ముత్యాల ముగ్గు, రామ సీత, సూర్యవంశం, గృహప్రవేశం, ఇలాగా ఇప్పుడు రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని ఒకటి వస్తుంది, అది పెద్ద హిట్. దేవతరారు దీవించండి లాస్ట్ ఇయర్ పెద్ద, ఇవన్నీ మెగా హిట్స్, అన్ని హిట్లు అండి. నువ్వు నేను ప్రేమ అని పెద్ద హిట్, ఇప్పుడు మొన్నటి దాకా నేనే రాశాను మళ్ళీ అని సూపర్ హిట్. ఓకే. ఇలాగా ఇప్పుడు అంటే ఇంకా నాకు గుర్తులేని వెనక్కి తిరిగి చూసుకున్నా 80 లక్షల అప్పు, ఒక్క రూపాయి కూడా ఎవరికి బ్యాలెన్స్ లేకుండా ప్రతి రూపాయి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాం. 80 లక్షల అప్పు తీర్చుకొని మళ్ళీ సెటిల్ అయిపోయి, సెటిల్ అంటే అంటే ఏమి ఇబ్బంది లేకుండా, అంటే ఎంత మా మిస్సెస్ నేను ఎంత కష్టపడ్డామో దానికి ఏం ఇది లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉండేంత దేవుడు కూడా ఇదే ఇండస్ట్రీ ఇచ్చింది 10 ఇంతలు. ఇదే ఇండస్ట్రీ మనం చేసే పని. అందుకే వివిధ రూపాల్లో అంటే నేను పాట రాయటం అనో, లేకపోతే మాట రాయటమో, లేదంటే మ్యూజిక్ చేయటమో, ఏదైతే నేర్చుకున్నానో, ఏదైతే నేను చిన్నప్పటి నుంచి అనుకున్నానో, ఈ సరస్వతి నాకు మళ్ళీ తిరిగి ఇచ్చింది. లేకపోతే మాత్రం కొంతమంది అయితే నేను అప్పుడు అక్కడ 80 లక్షలు అప్పు అయిపోయింది, జీరో అయిపోయారు అనుకున్నప్పుడు ఎవరో ఫోన్ చేసి మా పేరెంట్స్ చెప్పారన్నమాట. అంటే అతనికి ఎండ్ కార్డ్గా సూసైడ్ చేసుకుంటారు, వారంలో డెడ్ బాడీ వస్తుంది. అరే అంటే అందరూ ఫిక్స్ అయిపోయారు ఇంకా ఆత్మహత్య చేసుకుంటాడు.
దాంట్లోంచి నేను అవునా అని విని నవ్వాను. మా ఫాదర్ ఫోన్ చేసి అలాగంటే ఓకే నవ్వి వదిలేసాను. సరే మళ్ళీ మొదలైంది. ఇంక వేరే మార్గం లేదు, ఆత్మహత్య తప్ప అనే అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉందని లేదు. ఎందుకు ఉండాలి, ఎందుకు చేయాలి మనం? ప్రతిదీ మన చేతిలోంచి ఉంటుంది సార్. మన చేతిలో పడే మనకేమో ఇప్పుడు జాతకాలు ఇవి అంటారు కదా, చేతుల్లో చూసి జాతకం ప్రతి గీత మన కోసం మనకు రాసి ఉంటాడు దేవుడు. ఓకే, నువ్వు నువ్వు సెట్ చేసుకోమని చెప్పడమే ఇది దీని ఉద్దేశం అంతే. ఓకే, పామిస్ట్ హస్త సాముద్రికలు ఇది చేస్తారు కదా, నీకు అదంది ఇది ఉంది అంటే ఏమున్నా కూడా మనం చేసుకోవాలి. తప్పు చేసినా ఉప్పు చేసినా మనదే బాధ్యత. మనం దిగే మన జీవితం మన చేతుల్లో ఉంది అని చెప్పడమే దీని ఉద్దేశం సార్. మన జీవితం మన చేతుల్లో ఉంది అని చెప్పడమే ఆ హస్తం మీద ఉన్నటువంటి సాముద్రిక ఇది. అంతకుమించి ఏం ఉండదు. సో అలాగే మళ్ళీ సక్సెస్ మళ్ళీ సక్సెస్ అవ్వడం, సక్సెస్ఫుల్గా మళ్ళీ సినిమాలు మొదలుపెట్టిన దాంట్లో రాఘవరెడ్డి అనే సినిమా చేశాను. ఓకే, రాఘవరెడ్డి సినిమా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. డెఫినెట్గా అవును, మంచి ఆర్టిస్టులు, మంచి రివ్యూస్ కూడా వచ్చాయి. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడైతే రైటర్గా నాకు ప్రాబ్లం ఏం లేదు. రైట్, టీవీ సీరియల్ రైటర్గా బ్రహ్మాండమైన ఇది ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది. ఓకే, అంటే ఒక 1 year 1.5 year లోపల తీర్చుకోగలిగానంటే లాస్ట్ అప్పుడైతే 7 సీరియల్ ఒకటేసారి రాసేవాడిని అండి. 7 సీరియల్స్ ఒకటే రైటింగ్. అంటే ఒక్కొక్క సీరియల్ మీద మినిమం 1,00,000 వచ్చేది. అబ్బా, ఫస్ట్ సీరియల్ మాత్రం 40,000 తీసుకున్నాను. ఆ 40,000 వాళ్ళకి మాత్రం తక్కువ తీసుకుని మిగతా అందరికి కూడా సీరియల్ నెలకు 1,00,000 వచ్చేది. నెలకు 1,00,000, 7 సీరియల్ మీద 7,00,000. 7,00,000 అలా జస్ట్ 1 year తిరిగే లోపల మనం ఫ్రీ అయిపోయాయి. అప్పులను తీర్చేయగలిగారు కేవలం సరస్వతి. బాబా, అంటే సరస్వతి లక్ష్మి తీసుకొస్తుంది అని అంటారు కదా, అలాగా మన చేతిలో ఉన్నటువంటి విద్య, ఏ విద్య అయినా కానివ్వండి, మనకు మోసం చేయొద్దు, మాయ చేయొద్దు, ఇది తప్ప మిగతా ఏమైనా చేయండి. అంటే ముఖ్యంగా మీ విల్ పవర్ అంతే సార్. అంటే ఆ జీరోకి వచ్చేసి, జీరో కూడా కాదు ఇందాక అన్నట్టు, అవును మైనస్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా ఎక్కడ భయపడకుండా కంగారు పడకుండా మళ్ళీ అక్కడి నుంచి మీరు అంతే. ఇప్పుడు మా ఊర్లో ఏముంది, మన ఆస్తి ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, లెక్కలు కూడా తెలియదు మనకు. ఇక్కడేం సంపాదించుకున్నాం, ఇక్కడేం పోగొట్టాం, మళ్ళీ ఇక్కడేం సంపాదించాం, ఇక్కడే ఉన్నాం. వెనకాల ఏముంది కూడా మనకు తెలియదు. మనకి మా ఫాదర్ ఏం సంపాదించారు, లేకపోతే వాళ్ళకి ఏముంది అనేది కూడా నాకు ఇంతవరకు తెలియదు. ఓ గ్రేట్. నాకేముంది. మిస్సెస్ సపోర్ట్ ఎలాగ ఉండేది? మిస్సెస్ సపోర్ట్ చాలా గొప్పది సార్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే తను లేకపోతే కష్టం. ఎందుకంటే ఈ ఫీల్డ్లో అడుగడుగున నేనంటే సక్సెస్ చూసింది, ఫెయిల్యూర్ చూసింది. ఆ ఫెయిల్యూర్ కూడా డిజాస్టర్ అంటే కెరీర్ కాదు, లైఫ్. సో ఆ దీంట్లో ఏ రోజు కూడా డిస్కరేజ్ చేసి అయ్యో నేను మన లైఫ్ ఇంతే అన్న రేంజ్ ఎప్పుడు అనలేదు. అంతే కదా, బాధపడడం అంటే మనం నాకు తెలియకుండా అంటే మనకు ఏంటంటే ఆర్థిక ప్రణాళిక లేకపోవడం కూడా కొన్ని మిస్ అవుతుంటాయి ఒక్కోసారి. సో మన ఇంట్లో వాళ్ళు అంటే మనం వైఫ్ సపోర్ట్ ఉంటే తప్ప ఇవి బ్యాలెన్స్ చేయలేం. మెంటల్ కండిషన్ కూడా ఆ టైంలో కొంచెం నెగిటివ్గా మాట్లాడినా అలా ఏం లేకుండా ప్రశాంతంగా ఉంటూ ఓకే అంతే కదా, ఓకే ఈరోజు కాకపోతే రేపు వస్తుంది అని చెప్పేసి అప్పుడు మనకి మళ్ళీ ఏదైతే ఉందో ప్రింటింగ్ ప్రెస్ మళ్ళీ ఓపెన్ చేస్తే స్క్రీన్ ప్రింటింగ్ చేసి ఏంటి సార్ ఇన్ని స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఎంత వస్తుంది సార్? 20 NP వస్తుంది అప్పుడు. 20 పైసలు 30 పైసలు ఒక కార్డ్ వేస్తే అది కూడా వస్తుంది నాకు. మళ్ళీ ఏముంది తీయండి అక్కడ ఒక అటక మీద కట్టినటువంటి తీయి కిందకి అని చెప్పేసి ఇది ఓపెన్ చేసి స్క్రీన్ ప్రింటింగ్. అదొక 6 నెలలు అంటే ఈ రైటర్గా నాకు మళ్ళీ అవకాశం రానంత వరకు 6 నెలలు నేను మా మిస్సెస్ కవర్లు అతికించడం, గమ్మ అతికించడం చేస్తూ ఆ రోజు ఎంత వస్తుంది, 10 రూపాయలు వస్తుందా, 20 రూపాయలు వస్తుందా, 100 వస్తుందా, ఆ 100 ఆఫర్ రాకపోతే, ఆ పని రాకపోతే వారం రోజులు ఈ 100ని ఎలా ఇది చేయాలి అనుకోవడం తప్ప అంటే భయపడలేదు. ఇది కాకపోతే ఇంకోటి చేయగలం అంతే కదండి. అంటే మానసికంగా అసలు అంత ధైర్యంగా ఉండడం అనేది చాలా అరుదుగా మాత్రమే ఇది. అదే అందరికీ షాక్ కూడా అసలు. అందరు మా వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఒంటరిగా పోరాడతాం. నేను ఏది భయపడలేదు అనమాట. ఓకే డన్, ఇదా కరెక్ట్, ఓకే. లేకపోతే మనం ఇవన్నీ అంటే నేను అది చేశాను ఇది చేశాను అనేది ఎంత అతిశయోక్తి అనిపిస్తుంది. మనం నిజం చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఒక 15 రోజులు 10 రోజులు నా దగ్గర వర్క్ చేశారు. అది కూడా ఇప్పుడు చెప్పాం అనుకోండి, ఈ కథలు చెప్తారంట జనరల్గా కదా. అదే అంటే ఆ విషయం ఆయన చెప్తే బాగుంటుంది, మనం చెప్తే బాగుంటుంది.
అది గౌతమ్ రాజు గారి దగ్గర ఉన్నప్పుడు గౌతమ్ రాజు ఎయిటర్ గౌతమ్ రాజా కాదు కదా, ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గారు. ఆర్టిస్ట్ గౌతమ్ రాజు ఒక్కరే నన్ను ఒరే అని పిలవగలిగేంత చనువు అనమాట. ఓకే. ఆయన వల్లనే నేను కర్ణాటక వెళ్ళాను. ఓహో. ఆయనే రవికిరణ్ అని అతను పరిచయం చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ ట్యూషన్ లేదో ట్యూషన్ గౌతమ్ రాజు గారు పిల్లలకి, తర్వాత చుట్టుపక్కల పిల్లలకి అందరూ ట్యూషన్ చెప్పేవారు. ఓకే. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఓకే. ఆకేళ్ల శ్రీనివాస్ అప్పుడు యాక్చువల్గా త్రివిక్రమ్ తర్వాత అయ్యారు. ఓకే. అప్పుడు ఇప్పుడు శ్రీనివాసం తీసినట్టున్నాడు ఓన్లీ త్రివిక్రమ్. అప్పుడు చెప్పారంటే అరే చాలా మంచి టాలెంటెడ్ ఈ వీడు మన శ్రీనివాస్ గారిని నేను నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి నాకు చెప్తే అప్పుడు సినిమా అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బిగినింగ్ ప్రీ ప్రొడక్షన్ టైంలో బండి వేసుకొని నేను ఆయన బండి వేసుకొని తిరిగేవాడు అనమాట. సో అది ఓకే, అది రాసి పెట్టి ఉండాలి. కెరీర్ ఎవరిదైనా స్టార్టింగ్ ఒక్కొక్కరిది ఒకలాగా. స్టార్టింగ్లో అందరూ కష్టపడి ఉంటాం. అలాగే అడవి సాయి కిరణ్ కూడా మన దగ్గర పనిచేశారు. అఘోరా అనే సినిమా చేసినప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో చేశారు. ఓకే. తను చాలా మంచివాడు, ఇప్పటికి కూడా అదే గౌరవంతో ఉన్నారు ఆయన. అలాగే నా అసిస్టెంట్లో ఒక 4 డైరెక్టర్లు అయ్యారు కన్నడలో మంచి డైరెక్టర్లు అయ్యారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు ప్రతి ఇది నేను అంటే ఏదో రూపంలో వచ్చి పలకరిస్తూ ఉంటారు. ఓకే. అలాగే ఒక 22 కుటుంబాలు నేను తీసుకొచ్చాను. ఒక 14 కుటుంబాలు సొంత ఇల్లు కట్టుకున్నాయి ఇక్కడ హైదరాబాద్లో. సో నేను తీసుకొచ్చాను అంటే మా పల్లెటూరు నుంచి ఏదైతే ఊరు నుంచి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందని తెలిసి సినిమాలో ఇంట్రెస్ట్ ఉన్నది, లేదా బ్రతకలేని వాళ్ళని, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఓకే తీసుకొచ్చి సరే ఇలా చేయాలి, అలా చేయాలి, లైఫ్ ఇది ఈ దారి తీసుకుంటే దారిలో గ్రేట్ అది. అదంతా హ్యాపీనే అనమాట. అచీవ్మెంట్. వాళ్ళు వచ్చి అది చేశాను, ఇలా అయ్యాను, అలా అయ్యాను, ఇల్లు కొన్నాను, ఇల్లు ఓపెనింగ్ అంటే వెళ్తూ ఉంటాను. ఓకే. సో కళ్ళ ముందు గర్వంగా అనిపిస్తుంది కదా, గర్వంగా అనిపిస్తుంది కదా మనం తీసుకొచ్చిన వాళ్ళు ఈరోజు. అంతే కదా. ఓకే. సో అందులోంచి ఇప్పుడైతే మళ్ళీ అంటే ఇన్నేళ్ల తర్వాత దేవుడు మళ్ళీ ఎందుకు ఇచ్చాడు, ఒక మళ్ళీ మంచి స్టార్టప్ అయింది రాఘవరెడ్డి తర్వాత నేను ఆదిపర్వం అనే సినిమా చేస్తున్నాను మంచు లక్ష్మితోటి. ఓకే. ఆదిపర్వం అంటే నాకు ఈ అన్ని సినిమాలకి, అంతకుముందు సినిమాలకి నా గురించి ఎక్కువగా తెలిసిన వ్యక్తి ఏంటంటే ఘంటా శ్రీనివాసరావు గారు. ఆయన నీకోసం శ్రీను వైట్లని ఇంట్రొడ్యూస్ చేశారు ఘంటా శ్రీనివాసరావు గారు. ఆయన పర్సనల్లీ నాకు అంటే చాలా ఇష్టం. అంటే ఈ సినిమా ఫీల్డ్ వదిలేస్తే ఓకే ఇవన్నీ వ్యక్తిగతంగా బాగా తెలుసు అనమాట. నా గురించి ఆయన తెలుసు, ఆయన గురించి నాకు తెలుసు అన్నట్టు. ఓకే. నా సినిమాలకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా అప్పుడు సినిమాలు చేశారు నాతోటి. ఓహో. నేను డైరెక్టర్గా ఉన్న సినిమాలకి అప్పుడు మీరు చేసిన 4 పౌరుషం అన్నిటి కూడా ఆయనే. అచ్చా. సో ఆయనకి తెలుసు అంటే ఇలా అయ్యారు అలా అయ్యారు అని తెలుసు. ఓకే. సో తనకి ఏదైనా చేయాలి మనసులో ఎప్పుడూ ఉంటుంది. అలాగా నాకు రాఘవరెడ్డి ఆ సినిమా, తన ద్వారా రాఘవరెడ్డి సినిమా వచ్చింది. ఓకే. రాఘవరెడ్డి సినిమా ఒక మంచి ఇదయింది. తర్వాత ఆదిపర్వం కూడా ఏంటంటే డెఫినెట్గా నాకు ఇప్పుడు మైల్ స్టోన్ అవుతుంది. అంటే ఇంకా టర్నింగ్ ఒకటి ఉంది నీకు, లేతే 30 సంవత్సరాలు ఇలా ఉంటూ అంటే అన్నీ చూసుకుంటూ ఇక్కడ ఉండరు. నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసిన 94లో చేరినప్పుడు ఉన్న 64 మందిలో 59 మంది వేరే వ్యాపకాల్లో ఉంటారనుకుంటా నాకు తెలిసి. ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఎవరు కూడా గుర్తులేదు. అంతే కదా. అంటే కలిస్తే చాలా చాలా సేపటి తర్వాత గుర్తుపట్టచ్చు 30 ఏళ్ల తర్వాత. వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు ఎంత ఉంటాయి కదా. వాళ్ళ లక్ష్యం వైపు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని వచ్చి 59 మంది జారిపడ్డారు అని అంటే మనం ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నాం. ఆ శిఖరం ఎక్కే దాంట్లో 59 మంది జారిపోతే అందులో 5 ఉన్నాం. 5లో నేను డైరెక్టర్ అయ్యాను, కృష్ణుడు హీరో అయ్యాడు, ఇంకోటి దేవిశ్రీ ప్రభు అని అతను హీరో అయ్యాడు, కన్నడలో అట్లా చేస్తున్నాడు. ఓకే. వీటి ప్రసాద్ అని అతను ఇక్కడ ఇదే ఫీల్డ్లో వేరే మార్కెటింగ్ దీంట్లో ఉన్నాడు. వీటి ప్రసాద్ నీకు పక్క సందులో సూపర్ గుడ్ ఫిల్మ్స్ కింద షాప్ పెట్టుకొని క్యాసెట్లు అవి అమ్మేవాడు. తను కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. అలాగే ఇంకొకరు ఉన్నారు. అలా ఒక 4-5 తప్ప ఎవరు లేరు. లేకుండా ఇక్కడే ఉన్నాము అని అంటే మనం ఏదో చేస్తామని, ఎప్పుడు సంచలనం చేస్తామో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా చేస్తాం. ఎందుకనంటే నా కథ నా బలం. ఓకే. స్క్రిప్ట్. ఓకే. ఎందుకంటే నేను 40 సీరియల్ రాశాను సార్ ఇప్పటికీ. 39 మెగా హిట్లు. అంటే 1% ఎక్కడో మిస్ అయింది తప్ప, అది కూడా మిస్ ఫైర్ అయింది ఎక్కడో కారణాల వల్ల ఉంటుంది, కానీ ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు. నా అటెంప్ట్ సినిమాలు కూడా నా సినిమాలు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మిస్ఫైర్ అయ్యి ఉండొచ్చు తప్ప సినిమాలో కంటెంట్ ఏ గుడిపూడి శ్రీహరి గారు రాసినా ఎవరు రాసినా ఏం చేసినా రైటర్గా కానీ డైరెక్టర్గా కానీ మీరు నేను ఫెయిల్ అవ్వలేదు 100%. ఇప్పుడు నేను రాఘవరెడ్డి అనే సినిమా రిలీజ్ అయ్యింది, బాగుంది, అద్భుతం అని అంటే అలా అన్నప్పుడు మరి పెద్ద హిట్ అవ్వాలి కదా, లేదంటే సంచలనం కావాలి కంటే సంచలనం అవ్వడానికి
జనవరి 5th రోజు మనం ఏదైతే మనం రిలీజ్ చేసామో ఆ ముందు వారం పెద్ద సినిమాలతోటి ముందు ఆ రిలీజ్ టైం అన్నీ ఉంటాయి. అవునవును, అంతే కదా, అన్నీ అంతే కదా, డిపెండ్ చావు అన్నట్టు. అంతకుమించి అప్పుడు రిలీజ్ అయిన సినిమాలో చాలా బాగుంటుంది. ఎప్పుడు చూసినా కూడా నా సినిమా డెఫినెట్గా ది బెస్ట్ ఉంటుంది. అవునవును, అందులో రాశి పర్ఫార్మెన్స్, రాశి, నందితా శ్వేత, నందితా శ్వేత. కన్నడలో ఆప్తా అనే సినిమా చేస్తే సార్ సన్ నెట్వర్క్లో ఉదయ టీవీలో ఒక పూజా గాంధీ సినిమాల్లో ముంగారు మళి అనే సినిమా తర్వాత ఇదొక్క సినిమా పెద్ద హిట్ కదా. అది సార్ ఆ సినిమా తర్వాత ఈ ఆప్తా అనే సినిమా మాత్రమే ఒక 300 times 400 times టెలికాస్ట్ అయి ఉంటుంది. అబ్బా, నా సినిమా, నేను డైరెక్షన్ చేసిన సినిమా. ఓ, అంటే ఎవ్రీ మంత్ ఇప్పుడు అతడు సినిమా ఓపెన్ చేస్తే వస్తాను, ప్రతి నెల వస్తుంటుంది. అంత పాపులర్ అక్కడ ఆప్తా, అంత పాపులర్గా నేను సక్సెస్. బా, నాకేమి ఇదేం లేదు. ఎంత గ్యాప్ ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ సినిమా చేస్తున్నాను ఇది అని చెప్పేసానంటే ఇప్పుడు ఇంకా రన్నింగ్ అంటే పోస్ట్ ప్రొడక్షన్ ఫినిషింగ్లో ఉంది. ఆది పర్వం కూడా గ్రాఫిక్ బేస్ తోటి తర్వాత దాదాపు 8-9 కోట్లతో మంచి లావిష్గా చేస్తున్న సినిమా. మంచులక్ష్మి గెటప్ అసలు ఒక రేంజ్లో. మంచులక్ష్మి గారు కూడా అదే సార్. మంచులక్ష్మి గారు కూడా అంటే ఘంటా శ్రీనివాసరావు గారి వల్లనే ఇది సాధ్యమైంది. నేను వేరేలాగా మెటీరియలైజ్ అయింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆవిడ్ని పట్టుకురావడం, ఆవిడ్ని ఇందులోకి తీసుకున్నాక ఓకే, ఆవిడ కూడా చాలా హ్యాపీ అనమాట. ఓకే, అంటే నేను ఎప్పుడు ఇలాంటి చేయలేదు, పాత్ర చేయలేదు, ఇలాంటి క్యారెక్టరేషన్ చేయలేదు ఓకే అని ఆవిడ 5 డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి, అంటే దాదాపు 9 వస్తుంది, బట్ 5 మేజర్గా కనిపిస్తాయి. ఓకే, డిఫరెంట్ క్యారెక్టరేషన్తో మనకి నాగులాపురం నాగమ్మ అనే ఒక క్యారెక్టర్, నాగులాపురం నాగమ్మ అని, నాగులాపురం నాగమ్మ 2 ఫైట్లు చేసింది. ఓన్లీ ఒక ఫైట్కే మనకి 50 లక్షల దాకా ఖర్చు అయింది సార్. ఏంటంటే వీళ్ళిద్దరు గాల్లో ఎగిరి గాల్లోనే ఫైట్ చేస్తాం. 50 లక్షలతో సినిమానే చేసేయచ్చు. బట్ అంటే అదే చెప్తున్నాను కదా, 17.5 లక్షలు సినిమా చేసిన వాడిని ఇప్పుడు మళ్ళీ నేను చేయగలుగుతున్నాను. ఓకే, డిఫరెంట్ దీంతో. ఓకే, ఆదిత్య ఓం గారు కానివ్వండి, ఆదిత్య ఓం కూడా కంబ్యాక్ సినిమాలు ఇప్పుడు చేస్తున్నారు. అవును, ఆదిత్య ఓం గారు కూడా చాలా మంచి కోఆపరేటివ్, ఆయన కూడా అద్భుతమైన పేరు వస్తుందండి. ఆయనకు 2 చౌదరి సినిమాలు చేసినట్టు కదా. వైవిఎస్ చౌదరి సినిమా, లాహిరి ఆయనకి మంచి పేరు వస్తుంది. ఓకే, మంచులక్ష్మి గారు, ఎస్తర్ గారు, జెమినీ సురేష్, తర్వాత సుహాసిని, ఇలా రకరకాల ఇది ఉన్నారు. అలాగే మన సుహాసిని అంటే మన మణిరత్నం సుహాసిని కాదు చెంటిగాడు సినిమా, ఆవిడ అమ్మవారి క్యారెక్టర్, జై గారి సుహాసిని. ఓకే, ఇలాగే చాలా మంది దీంతో. తర్వాత అమ్మవారు బ్యాక్ డ్రాప్లో తీసినటువంటి సినిమా ఆదిపర్వం. ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఫస్ట్ పార్ట్ సీక్వెల్ కూడా ఉంటుందా? సీక్వెల్ ఉంటుంది. సీక్వెల్ కూడా ఆల్మోస్ట్ సీక్వెల్ కొంత స్టార్ట్ చేసాం. ఓకే, ఇది రిలీజ్ అయిన వెంటనే మళ్ళీ సీక్వెల్ మొదలు పెడతాం. ఇందులో ఒక పర్సంటేజ్ ఇది క్షేత్రపాలకుడిగా చేసిన శివకంఠం నేను అతను కూడా రాఘవరెడ్డి, ఆయన కూడా కొత్త క్యారెక్టర్. ఆయన కూడా మంచి ప్యాషన్. మధురపూడి గ్రామం మధురపూడి గ్రామం నేషనల్ అవార్డు ఇది కూడా వచ్చింది, రాజస్థాన్ ఫిల్మ్. అవునండి. ఆయన కూడా వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇవ్వండి మనకి, అంటే మంచి సపోర్ట్ చేశారు. అంటే రాఘవరెడ్డికి అలాగే సపోర్ట్ చేశారు. ఓకే, ఈ సినిమా కూడా బాగా చేశారు ఆయన. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ ఆదిపర్వం సినిమాకి మీరు మళ్ళీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్సా లేకపోతే సోలో ప్రొడ్యూసరా అలాగా? అంటే మన ఫ్రెండ్స్ అందరు కలిసి చేశాను సార్. ఫ్రెండ్స్ ఏఐ ఎంటర్టైన్మెంట్స్ అని వాళ్ళు. అంటే మీరు కూడా ఇన్వెస్ట్ చేశారా? నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను, బట్ ఇప్పుడు మిస్ఫైర్ అవ్వదు. ఎందుకు అప్పుడు అదే అడగబోతున్నాను, ఎందుకు అవ్వదు అని అంటే నేను స్టూడియో సెక్టర్లో స్టూడియో పెట్టాను. స్టూడియో సక్సెస్ అయిపోయింది. డబ్బింగ్, ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం బ్రహ్మాండంగా పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో బ్రహ్మాండంగా నడుస్తుంది. ఓకే, సీరియల్ ప్రొడక్షన్ హౌస్లో సీరియల్ చేశాను. నిర్మాతగా చేశారు కూడా. 2 సంవత్సరాల నుంచి నిర్మాతగా సీరియల్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది. మీరు నిర్మాతగా సక్సెస్ అయిపోయాను. సో ఇప్పుడు అంటే దేవుడు ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి నీకు అయిపోయింది అంత మొత్తం సినిమా దశ 7 కాదు 14 ఏళ్ళు వెళ్ళిపోయింది పో అన్నట్టుగా ఇచ్చాడు అనమాట. అంటే కాదు, మళ్ళీ మీకు దండు, మీరు అక్కడ బ్రహ్మాండంగా సెటిల్ అయ్యి సీరియల్స్లో సినిమాల్లో సక్సెస్ అయిన తర్వాత దండు తీసిన అనుభవం మీకు ఒక చేదు అనుభవాన్ని ఇచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చిన రిస్క్ అనే అనుభవం దృష్ట్యా సార్ మీకు అనిపించలేదా ఇందులో మళ్ళీ ఫైనాన్షియల్గా ఇన్వాల్వ్ అవ్వడం? అంటే ఇలాంటి కథ ఎవరికైనా చెప్పి చేసాం అనుకోండి సార్, అంటే ఇలా చేయండి అలా చేయండి అని అంటే మనకున్నది ఏంటంటే పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే ఇప్పటికి నాకు యాక్చువల్గా 1 సంవత్సరం నుంచి 6 నెలల నుంచి నేను ట్రై చేస్తున్నాను వేరే వేరే హీరోలతోటి జరుగుతున్నాయి. బట్ ఏది మెటీరియలైజ్ అవుతుందో తెలియట్లేదు మనకి. ఓకే. సో ఈ ఒక మంచి కథతోటి వెళితే బాగుంటుంది అన్న దాని మీద ఉన్నప్పుడు
ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అందరు కలిపి చేస్తున్నది సపోర్ట్, ఒక్కొక్కరు సపోర్ట్ చేదోడు వద్దరుగా చేసుకుంటూ. అలాగే నా బ్యానర్ ఏదైతే ఉందో అంతకుముందు ఈ మన టీవీ సీరియల్స్ కూడా సక్సెస్ అయినాయి. ఇప్పుడు ఓకే, టీవీ సీరియల్స్ సక్సెస్ అయినాయి. వాళ్ళు ప్రొడక్షన్ గ్యాంగ్ అంతా మీ అందరు కలిసి ఒక ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సపోర్ట్ ఇదైతే ఉంది ఇప్పుడు. ఓకే. సో అప్పుడులాగా సాఫీగా ఇప్పుడు సీరియల్స్ తోటి రాఘవరెడ్డి సినిమా డైరెక్షన్ వచ్చింది, కొంచెం ఆగినా లేట్ అయినా ఇంకో డైరెక్షన్ వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఆ సినిమా చూస్తే ఎవరైనా సరే మీకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు. అవును. ఈ సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని మళ్ళీ మీరు ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్ ఒకటే నాకు రిస్క్ ఏమి అనిపించలేదు. రిస్క్ అనిపించలేదు ఎందుకంటే మంచి అంత కాన్ఫిడెంట్గా ఉంది. కాన్ఫిడెంట్గా ఉంది, కథ బాగుంది, కథతో పాటు అందరు అలా కుదిరారు. ఓకే ఓకే. అండ్ అన్ని భాషల్లో చేస్తున్నాం, తెలుగు కన్నడలో పాన్ ఇండియా. అంటే అందరూ పాన్ ఇండియా అంటే 100-200 కోట్లతో పాన్ ఇండియా చేస్తే మనం 10 కోట్లతో పాన్ ఇండియా చేద్దాం అన్నయ్య. అంటే సబ్జెక్ట్ని బట్టి యూనివర్సల్ అప్పీల్ ఉన్న విజువల్ అప్పీల్ ఉంది. గ్రాఫిక్స్ కూడా మీరే పరిచయం చేశారు యాక్చువల్గా, ఉదయ్ కృష్ణ వాళ్ళు, హనుమాన్. అవునవును. ఆయన కూడా సినిమా చూసి బాగా బాగుంది, ఈ సినిమాని ఏదో చేయాలి అని చెప్పేసి అప్పుడు హనుమాన్ చేసినప్పుడు కూడా సపోర్ట్ చేశారు. బట్ కుదరక ఇంకొక టీం తోటి ప్రాజెక్ట్ వెళ్ళింది. బట్ ఇది కూడా ఇప్పుడున్న ట్రెండ్లో అంటే రొటీన్ ఫార్ములా కథలు చూడడం లేదు కాబట్టి, రొటీన్ ఇది లేకుండా యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. అమ్మవారు కూడా అసలు ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నారు, బాంబే షిఫ్ట్ అయిపోయింది. ఆవిడకి మాత్రం డెఫినెట్గా రీఎంట్రీ బాగా ఎగ్జైట్ అయింది, బాగా చేసింది ఆవిడ. నిజంగా చాలా మంచి పర్సనాలిటీ, మంచి పర్సన్ కూడా నా వ్యక్తిగతంగా ఆవిడ. ఈ సోషల్ మీడియాలో జరుగుతుంటది కానీ ఉంటుంది ట్రోలింగ్, బట్ ఆవిడే అంటారు ట్రోలింగ్ చేస్తారు మామూలుగా తప్పదు కదా అని. కానీ ప్రొఫెషనల్గా ఆవిడ చాలా వెరీ ప్రొఫెషనల్. అంటే ఆ టైం 8 o'clock అంటే 7:45కి ముందు టైం చెప్పమంటే ఆ టైంతో విత్ మేకప్ గెటప్ తోటి వచ్చి నిలబడుతుంది మా ముందు. నాన్నగారు లాగా మోహన్ బాబు లాగా. అందులో ఏం డౌట్ లేదు. ఇది జనరల్గా మామూలుగా ట్రోల్ చేసేవాళ్ళు. అదే అంటున్నాను, అంటే ఒకప్పుడు మనం డైరెక్షన్ చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా తేడా ఉంది. ఓకే, తేడా అంటే ఏం లేదు, అంటే ఊరికే బూస్టప్ చేసేస్తున్నారు. ఇక్కడ చిన్న ఇది చేసినా కూడా ఓహో అని వేస్తారు. అవును. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకుని చేయాలి, ఇప్పుడు చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అంటే అప్పుడు మీరు సినిమాలు చేసినప్పటికీ 4 సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు చేశారు. ఎలా ఈ వచ్చిన మార్పులు, మీరు గమనించిన మార్పులు ఏంటి ఇండస్ట్రీలో? అవును సార్, అంటే అప్పుడు కాకపోతే ఏంటంటే టెక్నాలజీ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు బాగుంది, టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఆప్షన్స్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు అయిపోతుంది. అప్పుడు ఏంటంటే ప్లానింగ్ తోటి తక్కువలో చేసేవాళ్ళం, భయం ఉండేది. అంటే ఫిలింతో చేస్తే భయం ఉండేది. ఒక 4 సార్లు రిహార్సల్ చేసుకొని ఇలా కాదు, ఈ ఫిల్మ్ వేస్టేజ్ లేదు కాబట్టి అని చెప్పి ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ పెరిగిపోతుంది. అది కూడా వేస్టేజ్, అదొకటి వేస్టేజ్, ఎక్కువ వేస్టేజ్ కానీ అదొకటి అనిపిస్తూ ఉంటుంది. సరే. అండ్ విచిత్రంగా నేను 94లో ఏదైతే ఫిల్మ్ యాక్టింగ్ అని నేర్చుకున్నానో అన్నేళ్ళు నేనేం యాక్ట్ చేయలేదు, యాక్టర్ అవ్వలేదు. బట్ కన్నడలో మాత్రం ఒక సినిమాలో చేశాను మంచి క్యారెక్టర్కి. తెలుగులో మీరు డైరెక్ట్ చేసిన సినిమానా లేకపోతే వేరే వాళ్ళు? వేరే ఒక చేశాను. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీలో తెలుగులో వెబ్ సిరీస్ ఎలా అని ఒకటి చేశాను సార్. అది TXT వాళ్ళ కోసం చేశాను, అది చాలా పెద్ద హిట్. ఓకే. అండ్ తమడా అని వాళ్ళది వాళ్ళ దాంట్లో కూడా ఒక 2 సిరీస్లో నేను యాక్ట్ చేశాను. అండ్ నటుడుగా. అండ్ త్రినేనిలో జీవం అనే క్యారెక్టర్ ఇప్పుడు కూడా బయట ఎక్కడ వెళ్తే చీరాలలో షూటింగ్ చేస్తుంటే మనది ఆదిపర్వం, హీరోయిన్ వాళ్ళని పక్కన పెట్టి పరిగెత్తుకొచ్చి అన్న జీవం అన్న నమస్తే అన్న అని చెప్పేసి అంటే అన్నగారు నమస్తే అది అని చెప్పేసి వచ్చి నా దగ్గర సెల్ఫీలు తీసుకుంటా ఉంటే మా హీరోయిన్ అమ్మాయి శ్రీజిత ఘోష్ అనే అమ్మాయి, ఘోష్ అమ్మాయికి అర్థం కాల సార్. యాక్చువల్గా అంటే సోషల్ మీడియాలో అలా వదిలేస్తే సంజీవ్ మేగోటి అంటే అద్భుతం ఏం కాదు ఇప్పుడు. అదే ఎందుకంటే పాత వాళ్ళకి తెలుసు. అవును. ఈ 10 ఏళ్ల గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్టర్గా మన సినిమా మంచు లక్ష్మి గారి సినిమా ఇప్పుడు ఆదిపర్వం రిలీజ్ అయిన తర్వాత ఆహా ఓహో అని డెఫినెట్గా మనం రాస్తారు మన గురించి. ఓకే, ఆ నమ్మకం ఉంది మీకు? డెఫినెట్ నమ్మకం ఉంది, బ్రహ్మాండం అని రాస్తారు. ఓకే. ఆ గ్యాప్ ఉంది, ఆవిడకి అర్థం కాలేదు శ్రీజిత అనే ఎందుకు ఫోటోలు తీయించుకుంటాను. అప్పుడు చూస్తే టీవీ సీరియల్లో నేను యాక్ట్ చేస్తున్నాను అమ్మా అంటే అది షాక్. చూస్తే అది ఒకరోజు క్యారెక్టర్ అని చెప్పేసి 1 year అయింది సార్, ఇప్పటికీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది నా క్యారెక్టర్. 39 అనే సీరియల్ ఇందులో వస్తుంది, జీ తెలుగులో. సో మీ నటన కూడా సక్సెస్ అయింది. అందుకోసం జీవం పోస్తున్నారు ఇప్పుడు నటుడుగా జీవం పోసినట్టే నాకు తెలిసి. అది కూడా
కన్నడలో ఒక 2 సినిమాలు కమిట్ అయ్యాను యాక్టర్గా. అబ్బా. చాలా పెద్ద సినిమాలు. ఓ. జూన్ జూలైలో స్టార్ట్ అవుతాయి పెద్ద హీరోతోటి. అబ్బా. తొందరలో చెప్తాను, దానికోసం ఓకే. వెయిటింగ్. చాలా అని డైరెక్టరు. ఓకే. తను ఎప్పుడో ఒక 6 months ముందు నుంచి చెప్పారనమాట, సార్ మీరు చేయాలి. అదే అతని నేను చూసిన తర్వాత, ఓహో, అంటే నేను ఆల్రెడీ కన్నడలో చేస్తున్నాను కాబట్టి అందరూ గుర్తుపడతారు నన్ను. ఫస్ట్ అదే అదే కన్నడ టీవీలో వచ్చిన తర్వాత టీవీలో ఫోటో తీసి పంపించారండి. ఓహో, సార్ మీరు ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని స్క్రీన్లో చూస్తున్నాం. అంటే డైరెక్టర్గా ఉన్నటువంటి కొంత అభిమానులు, పాపులర్ మీరు డైరెక్టర్గా అక్కడ పాపులర్. అది ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను మళ్ళీ స్క్రీన్లో చూడాలని అనుకుంటున్నారు. అంటే సీరియస్గా ఆర్టిస్ట్ అవుతానో లేదు తెలియదు, కానీ డైరెక్టర్గా మాత్రం సక్సెస్ చూస్తుంటే మంచి గుడ్ బిగినింగ్. డెఫినెట్గా సార్ అన్నీ మంచిగా కలిసి వచ్చాయి. ఈసారి ఆర్టిస్ట్గా కూడా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పుష్కలంగా కనిపిస్తున్నాయి. డెఫినెట్గా చేయగలను. ఎందుకు చేయగలను అని అంటే నా నమ్మకం, అంటే నేను ఏదైతే ఎలా అని ఒక సిరీస్ చూస్తే ఇలా కెమెరా పెట్టేసి వదిలేశారు, 2 పేజీలు మాట్లాడమన్నారు. ఆ రోజు ముందు రోజు రాత్రి 2 పేజీలు ప్రాంప్టింగ్ ఏమి ఉండదు. ముందు రోజు రాత్రి 3 o'clock వరకు త్రినేనే సీరియల్ షూటింగ్కి వెళ్ళి అట్నుంచి మళ్ళీ 6:30కి అంతా లొకేషన్కి వెళ్ళి అక్కడ యాక్ట్ చేశాను. అంటే ఈ ఫీల్డ్లోనే ఉన్నాం కాబట్టి అంత ప్యాషన్, అంత ఇష్టం. నటుడు కానివ్వండి, రైటర్ కానివ్వండి, అక్కడ వెళ్ళి ఆ అబ్బాయి ఇలాగ కెమెరా తీస్తుంటే అలా సార్ అలా వర్క్ చేయండి అంటే కూడా చేస్తాను. ఈ 100 రూపాయలు 100 రూపీస్ వస్తుంది దీనివల్ల, ఈ పని చేయండి అని అంటే ఈ ఫీల్డ్లో చేస్తా. ఈ ఫీల్డ్లో ఏ వర్క్ చేయడానికి ఏ వర్క్ అయినా చేస్తాను. ఎందుకంటే అంత రెస్పెక్ట్ చిత్ర పరిశ్రమ అంటే. ఎందుకంటే ఇదే ఫీల్డ్లో సంపాదించుకుని పోగొట్టుకుని మళ్ళీ సంపాదించుకుని సెటిల్ చేసింది కూడా చిత్ర పరిశ్రమ. కాబట్టి అంత రెస్పెక్ట్, నాకు ఇష్టం. ఓకే. అది ఎప్పుడు మొహమాట ఏం లేదు, చేయండి సార్ అంటే ఓకే డన్ చేసేద్దాం, అంత ప్రాబ్లం లేదు. అంటే ఇన్ని పడవల ప్రయాణం అని కాదు, కానీ అంటే ఒక పక్క సీరియల్స్, నటన, డైరెక్షన్, మళ్ళీ మీరు స్టూడియో కూడా, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ఉందన్నారు. ఇవన్నీ మీరు ఎలాగా మీరు సమర్థవంతంగా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే స్టూడియో అయితే మా వాళ్ళు చేస్తున్నారు. ఓకే. అంటే దానికి ఒక టీమ్ సెట్ చేసి పెట్టేశాను. ఓకే. వాళ్ళు హ్యాపీగా చేసుకుంటున్నారు. రైటింగ్ అయితే ఎలాగైతే మ్యూజిక్ చేస్తే నేను గంటకి 40 సీన్లు 40 ట్యూన్స్ చేయగలను, రైటింగ్ మనం గంట సేపు కూర్చుంటే నేను మీకు 10 కథలు నేను చెప్పగలను. అది డెఫినెట్గా అది కూడా నా రైటింగ్, స్క్రీన్ ప్లే కూడా చాలా ఇష్టం. ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో కూడా. ఓహో. ముత్యాలు కానివ్వండి, రామసీత కానివ్వండి, సూర్యవంశం ఒక సీరియల్ కానివ్వండి, ఒక ట్రెండ్. అంటే రెగ్యులర్ పాత అత్తకోడళ్ళ గొడవ కాకుండా ఉన్న కథలు కొత్తగా ఏం చెప్పగలమని ఒక ట్రెండ్ సెట్టర్. సో అది చాలా మందికి ఇష్టం. నేను మా టైటిల్ పడిన ఇష్టం అనమాట. సంజయ్ మేగోటి అన్న, లేకపోతే మా బ్రదర్ అంజన్ మేగోటి అని టైటిల్ పడితే చాలా ఓకే, ఈ సీరియల్ డెఫినెట్గా సక్సెస్ అని. కాదు, మీరు పరుశూరి బ్రదర్స్ లాగా ఎప్పుడైనా మేగోటి బ్రదర్స్ అని చెప్పి చేద్దామని అనుకున్నారా? అంటే ఒకటైతే అప్పుడు అనుకున్నాం సరే, అలా టైటిల్ అయితే ఫస్ట్ ముత్యాల ముగ్గులు ఒక 30 ఎపిసోడ్లు అలాగే రాశారు, మేగోటి బ్రదర్స్ అని వేశారు. తర్వాత నేను ఫస్ట్ టైం తెలుగులో కదా, ఆల్రెడీ కన్నడలో చేస్తున్నా కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు స్ప్లిట్ చేసి మీకు గుర్తింపు రావాలి సపరేట్గా అని చెప్పేసి వేశారు. అంటే అప్పటికి మా బ్రదర్ అక్కడ ఉన్నారు కాబట్టి ఓకే. సో అప్పుడు క్రెడిట్ ఒకరికి వెళ్ళిపోద్దని డివైడ్ చేసి వాళ్ళే స్ప్లిట్ చేసి, సంజయ్ మేగోటి అనే అతను స్క్రీన్ ప్లే బాగా చేయగలరు, డిఫరెంట్గా చేయగలరు, బాగా చేస్తారు అనేది దానికోసం స్ప్లిట్ చేసి వేశారు. అలాగా సంజయ్ మేగోటిగా స్క్రీన్ ప్లే రైటర్గా అద్భుతమైన సక్సెస్లు, ఇటు బ్రదర్ ఏమో అంజన్ మేగోటి డైలాగ్ రైటర్గా పెద్ద సక్సెస్. మరి మీ మిస్సెస్ ఉమామహేశ్వరి, తను కూడా ఉమా మేగోటి అని దీని మీద ఒక 2 సీరియల్ చేసింది. చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా అంత అవసరం లేదు, ఎందుకు అన్న కొంచెం రిలాక్స్ ఏం ప్రాబ్లం లేదు అన్న. పిల్లలు ఉన్నారు సార్, ఆ పిల్లలు బాగానే ఉన్నారు. ఓకే. సో వాళ్ళు కూడా చదువులేదు సార్. గుడ్. అంటే ఈ 30 ఏళ్ళ ప్రయాణాన్ని మీరు ఒకసారి సింహావలోకనం చేసుకుంటే, అంటే ఒక హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా మారి డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ తర్వాత రకరకాల పనులన్నీ చేసి మళ్ళీ కన్నడలోకి వెళ్ళి కో-డైరెక్టర్ చేసి, ఈ ప్రయాణంలో మీరు డైరెక్టర్గా, హీరోగా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, కో-డైరెక్టర్గా, మళ్ళీ రైటర్గా, మళ్ళీ డైరెక్టర్గా, మళ్ళీ ఇలాగా రకరకాలు. ఈ ప్రయాణంలో మీరు స్కూటర్ నుంచి కారు నుంచి మళ్ళీ స్కూటరు చెప్పారు. మీరు స్క్రీన్ ప్రింటింగ్ 10 రూపాయల కోసం కూడా స్క్రీన్ ప్రింటింగ్ చేశామని చెప్పి. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ మీకు?
ఎంజాయ్ చేస్తున్నారా సార్ నాకైతే దేవుడు అంటే ఒక మంచి భవిష్యత్తునిచ్చాడు కాబట్టి నేను అంటే ఒకసారి అక్కడి నుంచి దిగిన తర్వాత వెళ్ళిపోతాడు, అయిపోయింది ఇంకా ది ఎండ్ అన్నట్టు. ఆ ఎండ్ ఇవ్వకుండా మళ్ళీ అధిరోహించడానికి ఆరోహణ క్రమం ఇచ్చాడు దేవుడు. వెళ్ళు, ఎదుగు, ఎందుకంటే నీకు ఆ సత్తా ఉంది. ఆ సత్తా ఎప్పుడు అవకాశం వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. నీ ప్రయత్నం అయితే నువ్వు కింద పడ్డావు లే అని చెప్పినట్టు అనిపిస్తుంటుంది. అందుకోసం లేచి మళ్ళీ ప్రయాణం మొదలెట్టి ఇక్కడ దాకా వచ్చాను. ఇక అవరోహణ ఉండదు, ఆరోహణంతోనే వెళతాం. సక్సెస్ఫుల్ డైరెక్టర్గా, సక్సెస్ఫుల్ నటుడుగాను, రైటర్గాను, ఏదైనా నాట్ ఏదైనా అనుకోండి, డెఫినెట్గా మనకంటూ ఒక పేజీ అయితే ఉంటుంది. సూపర్. ఆ పేజీ అతి తొందరలోనే చూస్తారు. ఈ 2024 చూస్తామా, 25 చూస్తామా, కానీ డెఫినెట్గా అంటే మీకంటే ఒక పేజీ ఉంది. దాన్ని బట్టి చూస్తే ఒక అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న ఆశ్చర్యం లేదు. ఇప్పటికే జస్ట్ రీఎంట్రీ కన్నడ డబ్బింగ్ జరుగుతుంది ఈ సినిమా. ఆది పర్వం అనగానే కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు, సార్ మన సినిమా రేట్ ఎంత చెప్పండి సార్. సినిమా ఏముంది అవసరం లేదు, సంజీవ్ ఏం చేశారు అవసరం, సంజీవ్ మేగోటి అనగానే స్క్రీన్ నేమ్ అక్కడ కూడా అదేనా కన్నడలో? సంజీవ్ మేగోటి ఉంది సార్. యాక్చువల్లీ ఫుల్ మేగోటి సంజీవ్ కుమార్ నా పేరు, కానీ ఊరికే అలాగా అటుది పెద్ద ఇది అవుతుంది అన్నట్టుగా తగ్గించి సంజీవ్ మేగోటి అని పెట్టుకున్నా అంతే. ఓకే. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు ఇంకా డబ్బింగ్ స్టార్ట్ కాకముందు, డబ్బింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది, కన్నడలో స్టార్ట్ చేశారు లాస్ట్ ఒక 4 days బ్యాక్. లాస్ట్ 1.5 month నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఫాలో అవుతున్నారు. ఏమని, సార్ ఒక రేట్ చెప్పండి సార్ మేము తీసుకుంటామని. నేనేమన్నానంటే కన్నడ నేను చేసిస్తాను అంటే నీకు అర్థమయ్యేలాగా. నేను అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీకు అక్కడ అంత అదే నమ్మకం. అంటే నేను ఏదైతే రాసుకున్నానో, ఏదైతే అక్కడ ఆగింది తప్ప పడిపోలే. అంటే ఆర్థికపరమైన ఒడిదుడుకులు వేరు, టాలెంట్ కానీ లేదంటే గుడ్విల్కి సంబంధించి పేరుకి సంబంధించింది ఎక్కడ కూడా చెడ్డ మరకలేదు ఎప్పుడు. ఇక ఎవరైనా అంటే ఇప్పుడు మీకు దండు సినిమా లాంటి దాంట్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లం ఒక చెడు ఉద్దేశంతో లేదంటే మన మీద ఒక అసూయ ద్వేషాలతో చేసిన పర్సనల్గా నా కెరీర్ మీద మచ్చ వేసి పలానా తప్పు చేసావన్న వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే నాకు అవతల వ్యక్తిని ఒరే అనే అలవాటు కూడా లేదు. ఏ రోజు ఇది అంటే ఒక తక్కువ స్థాయిలో మాట్లాడింది లేదు. నేను ఏదైతే నమ్ముకొని వచ్చానో దాని మీదనే ఉన్నాను, అలాగే ఉంటాను. సో డెఫినెట్గా వాళ్ళు అంటే నేను చిన్న గ్యాప్ ఇచ్చినప్పుడు వాళ్ళు తలుచుకుంటారు అనమాట. అంత ఆ వైబ్రేషన్ అయితే పాజిటివ్గానే ఉంటుంది ఎప్పుడు. మీలాగా మీ నవ్వంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు నవ్వుతుంటారు కదా, అలాగా అంటే పొద్దున ఎప్పుడు తలుచుకున్నాం అంటే అలా నవ్వడం కూడా ఒక కాదు. అంటే ఇప్పుడు మీ జర్నీ వింటుంటే అసలు ఎంత ఇన్స్పైరింగ్ ఇదండి, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. కింద పడి మళ్ళీ పైకి లేచిన తర్వాత మళ్ళీ కింద పడి, మళ్ళీ కింద పడతా అని భయం లేకుండా ప్రయత్నాలు చేయలేదు. చాలామంది అంటే నేను ఎవరి దగ్గర అయితే రూపాయి తీసుకున్నానో లేదంటే ఏదైనా చేశానో ప్రతి ఒక్కరికి తిరిగి ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా నేను చూశాను. మామూలుగా అయితే వాళ్ళ ఆశలు వదిలేసుకుని ఉంటారు. ఇందాక మీరు చెప్పిన 80 లక్షలు అనుకున్నారు. ఎవరు కూడా ఎప్పుడు నేను నోటు చెక్కులు అలా ఇచ్చి చేసింది కూడా తీసుకున్నది కూడా లేదు ఇప్పుడు. సో అలాంటి వాళ్ళకు కూడా తిరిగి ఇవ్వకపోయినా కూడా వాళ్ళు అడిగేది ఏం లేదు. కానీ మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనే ఒక సంప్రదాయం, దాంతోపాటు ఏంటంటే మాకు నేర్పించిన ఒక సంస్కారం అంతే. అదే ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటిది ఎప్పుడు నిలబెట్టుకుంటాం. డెఫినెట్గా నాకు అంటే ఇచ్చాడు కదా దేవుడు, అలాగే ఇచ్చాడు. ఏమని ఇది చెయ్యి అంటాడు, ఇది లేదు అంటే ఏ రోజు గ్యాప్ ఇవ్వలేదు. ఆ గ్యాప్ కూడా ఏంటి, ఆ గ్యాప్ ఇచ్చాడు అని అంటే ఆ గ్యాప్కి ఇంకో పని చేశాను తప్ప నిస్పృహకి వెళ్ళలేదన్నమాట. గ్యాప్ ఇచ్చాడు, నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి, ఓకే ఈ గ్యాప్లో ఈ పని చేద్దామా, ఓకే చేసేద్దాం అయిపోద్దిగా, బాగుంటుంది కదా, ఏముంది ఇంకో పని చేయడానికి ఇచ్చాడేమో అని తప్ప ఎప్పుడు నిరాశ నిస్పృహ ఇలా లోన్ ఇది అయ్యింది లేదు. డెఫినెట్గా మీ మనోధైర్యానికి తోడు మీ సాధర్మచారిని సపోర్ట్, అది అసలు ఎక్సలెంట్. అందుకే డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి మీలాంటి వాళ్ళు ఎప్పుడంటే కొంతమంది అంటే నాకు నా ట్రైలర్ చూసిన తర్వాత, రాఘవరెడ్డి ట్రైలర్ చూసిన తర్వాత కూడా అక్కడ సినిమా సంగతి తర్వాత ప్రెస్ వాళ్ళు, పాత వాళ్ళు అంటే నేను 10-12 ఏళ్ళు గ్యాప్ ఇక్కడ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు వచ్చిన జనరేషన్కి నేను ఎవరు తెలియకపోవచ్చు.
కొంతమంది అలా వచ్చి పక్కకి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ మీ చాలా బాగుంది, మీ కంబ్యాక్ చాలా బాగుంది, అవునవును, మీకు చాలా అంటే బాగుంటుంది, డైరెక్టర్ వాల్యూస్ ఉన్నాయి, మీకు ఒక రేంజ్ ఉంది కరెక్ట్ అని చెప్పారు. అది సినిమా ఫలితాలు పక్కన పెట్టేస్తే వాళ్ళకున్న ఒక నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. అంటే 25-30 ఏళ్ళు చూస్తున్న వాళ్ళలో కూడా ఒకటి ఉంది, ఏదో ఒక రోజు అయితే డెఫినెట్గా ఇతను సక్సెస్ అవుతాడు, ఇతని కోసం మనం ఏదైనా చేయాలని ఉంది. ఆల్రెడీ రైటర్గా మీరు సూపర్ సక్సెస్ అయితే సూపర్ స్టార్, ఏమీ ప్రాబ్లం లేదు, హ్యాపీగా. ఓకే, ఈ రోజు మనకు లేదు అని అంటే ఒక ఫోన్ కొట్టేసి కర్ణాటకలో కూడా, కర్ణాటకలో కమలి అనే ఒక సీరియల్ 1200 ఎపిసోడ్లు, బా బతుకు 2250 ఎపిసోడ్లు, సుకన్య ఒక 1000 ఎపిసోడ్లు, 1026 ఎంతో చేశాను. ఇక ఫోన్ చేసి నేను ఖాళీగా ఉన్నాను, ఏదైనా రాయాలా అని అంటే పరిగెత్తుకొచ్చి పాద పూజ చేసి తీసుకెళ్ళిపోతాను. అంత ఇది ఉంది అంటే ఇంకా భయం లేదు, ఇంకా ప్రాబ్లం లేదు. ఓకే, అంటే నేను క్రియేట్ చేసుకున్న సామ్రాజ్యం చాలు, చేయాలనుకుంటే వెనక్కి వెళ్ళాలండి, అదే వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఏం రాదని అనుకుంటున్నాను ఈ సినిమాతోటి. ఓకే, అలాగే భవిష్యత్తు ఆది పర్వంతో మళ్ళీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారని మంచి నమ్మకం ఉంది. ఆదిపర్వం మంచి సినిమా అవుతుంది. ఓకే, పేరు కూడా చాలా బాగుందండి ఆదిపర్వం. అవును సార్, అందరు కూడా అదే ఆదిపర్వం అంటే మొదటి భాగం ఇప్పుడు ప్రస్తుతానికి, అంటే ఇన్నేళ్ల తర్వాత పర్వంలో అదొక మళ్ళీ మొదటి పర్వం. సెకండ్ పార్ట్లో ఇంకా అద్భుతంగా ఉంటుంది, అంటే ఒక లెవెల్ ఇది, అంటే కథని ఇంజెక్ట్ చేస్తున్నాయి ఇప్పుడు. ఓకే, డెఫినెట్గా చాలా బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది, మంచి పేరు వస్తుంది. ఓకే, నాకు పేరు వస్తుంది, ఇందులో యాక్ట్ చేసినటువంటి చాలా మందికి పేరు వస్తుంది. ఓకే, నాకు ఇది ఒక నమ్మకం ఉంది. దీంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి చేసేవి. ఓకే, అతి త్వరలోనే చెప్తారు, మళ్ళీ మంచి జరుగుతున్నాయి. సూపర్. అయితే సార్ ఇప్పుడు ఈ రంగంలో రాణించాలని చాలామంది, అంటే చాలా విభాగాల్లో నటన కానీ డైరెక్షన్ కానీ మరొకటి ఇలాగా చాలామంది ఈ రంగంలో ప్రయత్నాలు చేయడం కోసం ఉద్యోగాలు వదులుకొని చదువు డిస్కంటిన్యూ చేసుకుని వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? నాకు తెలిసి ఏంటంటే ఈ ఫీల్డ్ ఎప్పుడు అన్నీ సమకూరుస్తుంది. అంటే మనం తప్పుడు దారిలో వెళ్తే తప్పు చూపిస్తుంది, మంచి దారిలో వెళ్తే మంచి చూపిస్తుంది. రెండు ఎంచుకునే దారిని బట్టి ఉంటుంది. అన్ని ఫ్రీగా వస్తాయి ఇక్కడ, అన్ని ఫ్రీగా వస్తాయి. చెడు అలవాట్లు ఫ్రీగా వస్తాయి, మంచి అలవాట్లు ఫ్రీగా వస్తాయి. మనం ఎంచుకునే దారిని బట్టి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడున్న కుర్రాళ్ళకి ఏదైతే ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఏంటంటే చాలా ఈజీగా ఇంతే కదా అన్నట్టుగా ఉంది. ఇంతే కదా అనేది మాత్రం అనుకుని తేలిగ్గా తీసుకుంటే ఎంట్రీ ఈజీ ఉంది, కానీ తేలిగ్గా తీసుకొని ఇది చేస్తే మాత్రం ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్, చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అంటే ఏదైనా వినడం నేర్చుకుంటే తప్ప మనం మన పని నేరవలేము. అంటే ఏమంటారు అంటే ముందు వినట్లేదు, ఇప్పుడు నాకు అన్నీ తెలుసు అనేస్తారన్నమాట. మొన్న ఒక అబ్బాయిని చూశాను, ఏదో చెప్తే ఐఎమ్ 28 ఇయర్స్ ఏమంటారని 28 సంవత్సరాల ఏజ్ నాకు సలహా చెప్పడం ఏంటి అని చెప్పేసి వారు మాట్లాడుకుంటుంటే తండ్రి కొడుకుల మధ్యలో ఇదే ఫీల్డ్లో ఉన్న ఒక ఇది ఐఎమ్ 28 ఇయర్స్ అని చెప్పేసి ఏదో అంటున్నాడు. ఏమైందన్న అంటే ఆడు 28 ఏళ్ళు మనం చెప్తే ఆడికి ఏదో బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అని అంటే, నాకు అన్నీ తెలుసు అనే అన్నీ తెలుసు అని మాత్రం అనుకోవద్దు ఈ ఫీల్డ్లో అనేది నేను అది చెప్పదలుచుకున్నది. అన్నీ తెలుసు అనుకోవద్దు, ఎంత నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి చాలా ఉంది ఇక్కడ. సో అది అర్థం చేసుకోగలిగితే మాత్రమే సక్సెస్లో ఉంటాయి. అది అర్థం చేసుకొని యూత్ ముఖ్యంగా అంటే కెరీర్గా ఎంచుకోవచ్చు ఇది. దాంతోపాటు ఏంటంటే వాళ్ళ ప్రొఫెషనల్ అంటే లైఫ్ని స్పాయిల్ చేసుకోకుండా మాత్రం ఉండాలి. అలా ఇప్పుడు ఎవరు లేరు, బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం చాలా తెలివితేటలతోటి తెలివిగా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని రంగాల్లో వస్తున్నారు, ఇప్పుడు అమ్మాయిలు వస్తున్నారు, అబ్బాయిలు వస్తున్నారు, ఇక్కడ పెద్దవాళ్ళకి ఇది అవ్వాల్సిన అవసరం లేదు. కానీ బట్ ఏంటంటే ఏదైనా వినడం నేర్చుకోవాలి, విన్న తర్వాతనే దాని ఆచరణ పెట్టడం నేర్చుకుంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు. వినకుండానే అయిపోయింది నాకు ఇంతే కదా అన్నట్టు అన్నవాళ్ళు కూడా చాలామంది వెళ్ళిపోయారు. నాకు ఒక అబ్బాయి ఇలాగే చేశాడు, బాబాయ్లో వచ్చి అని చెప్పేసి అంటే ఆఫ్టర్ ఆల్ ఇదే కదా ఇంతే కదా అని చెప్పేసి నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశాడు. 2 రోజుల్లో నేను ఓపెనింగ్ నా సినిమా అన్నట్టు సలహా ఇస్తే ఓపెనింగ్ అయింది 2వ రోజు. 2-3 ఏళ్ళు అయిపోయింది సినిమా, 3 రోజుల తర్వాత ఆగిపోయింది. సో అంత స్పీడ్ అంటే 5D చిన్న కెమెరా పట్టుకొని ఒక 2 minutes షార్ట్ ఫిల్మ్ చేయడం వేరు, ఏముంది ఇదే 2 hours సినిమా చేయడం వేరు. అది ఇందులో ఏంటంటే ఫస్ట్ ఒక ఐడియా చాలా ఎగ్జైటింగ్ ఉండే ఐడియాని అది క్యాన్వాస్ పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో చేసేది ఒక 10 మందితో 5 మందితో ఇంటరాక్ట్ అవుతాం. బట్ ఇక్కడ ఆదిపర్వం తీసుకోండి, ఒక 250 మంది పర్ డే ఉండేవాళ్ళు. ఒక్కొక్క రోజు అయితే 250 మందిని
అక్కడెక్కడో ఆ మూల మీద వాడు అలిగినా కూడా మన డైరెక్టర్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఉండాలి, కానీ దానికి రియాక్ట్ అవ్వకూడదు. అంటే ఇప్పుడు 8-9 కోట్లు అవ్వడంలో ప్రధాన పాత్ర అంటే ఇంతమంది కథలో కూడా కథ అలాంటి డిమాండ్ చేస్తుంది సార్. అంటే జనం మంది మార్పులు ఆ కథ అలా ఉంది కాబట్టి అంత ఖర్చు పెట్టాం. ఓకే. దాంతోపాటు గ్రాఫిక్స్ మెయిన్గా గ్రాఫిక్స్కి ఎక్కువగా ఖర్చు పెట్టాం. అవునవును, అదొకటి మెయిన్ రీజన్ అయ్యింది. సో డెఫినెట్గా కొత్త వాళ్ళకైతే అదే సలహా ఏంటంటే అంతమందిని మెయింటైన్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి. ఇన్ని 24 క్రాఫ్ట్లు మెయింటైన్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి, వినాలి, విని అర్థం చేసుకోవాలి, రియాక్ట్ అవ్వాలి, కానీ అవ్వకూడదు. రెండు ఉంటాయి అన్నమాట. అది ఎలా బ్యాలెన్స్ చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట మన కెరియర్ అంతే. కరెక్ట్. క్షణికావేశం కాకుండా ఉండకూడదు సార్. అది మాత్రం నేను చెప్పదలుచుకున్నది అది. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.